प्रजाये गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै नमः। ओम श्री महागणाधिपतये नमः। श्री सबरवसमेत श्री साईनाथ देवताभ्यो नमः। रभयेन स्थितपारुजातं श्री भूसमेतं भज वेंकटेशं श्री लक्ष्मी नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारं। మరియు ఇతర ప్రాంతాల నుంచి కూడా బాబా మీద ఉన్న భక్తి శ్రద్ధలతో వచ్చినటువంటి భక్త మహాశయులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రమతో పట్టుదలతో ఏర్పాటు చేసిన శ్రీ సాయి సేవాదల్ వ్యవస్థాపకులు శ్రీ రత్నాజీ గారికి, వేదికను అలంకరించినటువంటి శ్రీ సుబ్బారావు గారు, జనార్దన్ రావు గారు, ఇంకా పెద్దలు అబ్బులు గారు, మరియు ఈ ట్రస్ట్ చైర్మన్, ఈ మందిర నిర్మాత శ్రీ సూర్యచంద్రరావు గారు, మరియు మాకు చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి సోదరులు మిత్రులు శ్రీ సతీష్ గారు, అలాగే ఎన్నో పనులున్నా కానీ అన్నీ వదులుకొని ఈనాటి సత్సంగ కార్యక్రమానికి విచ్చేసిన సాయి భక్తులు మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇల్లు వదిలిపెట్టి బయటికి ఇటువంటి భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం అనేది చాలా గొప్ప విషయం. కరోనా వచ్చి వెళ్ళినప్పటి నుంచి ప్రపంచం మారిపోయింది. కరోనాను ఎదుర్కోవడానికి ఒక మహాభూతాన్ని సృష్టించారు మన యొక్క టెక్నాలజీ సైంటిస్టులు. ఆ భూతం ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్. ఆ ఫోన్లో ప్రపంచమంతా కనిపిస్తుంది. ఆ ఫోన్ ద్వారా ఇంట్లో కూర్చొని అన్ని పనులు చేయొచ్చు, అన్నీ చూడొచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి ఒక సెల్ ఫోన్ చేతిలోకి వచ్చాక పక్క వ్యక్తితో మాట్లాడడానికి కూడా ఇష్టం లేని, అవకాశం లేని, సమయం లేని జీవిత విధానంలో ఉన్నాం మనం. భగవంతుడికి సంబంధించి, ఇంకా గురువుకు సంబంధించి చెప్పడమన్నా వినడమన్నా పెద్ద సాహసం. ఎందుకంటే ఎక్కడైతే విలాసవంతమైన జీవితం ఉంటుందో, ఎక్కడైతే ఇంద్రియ సుఖాలు ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంటుందో, మనసు ఎప్పుడైతే ప్రపంచంలోకి ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందో, ఇష్టపడుతుందో, అక్కడ దైవానికి సంబంధించినటువంటి విషయాలు స్వీకరించడం చాలా కష్టం. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టే రత్నాజీ సుమారు నెల రోజుల నుంచి కష్టపడితే ఇంతమంది తేలారు. మరి కొంతమంది రావచ్చు నెమ్మదిగా. సినిమాకి అయితే 1 గంట ముందు వెళ్తాం. 1000 రూపాయలు టికెట్ పెట్టి 1 గంట ముందు వెళ్ళి లైన్లో నిలబడి తొక్కించుకొని, నెట్టించుకొని, తన్నించుకొని లోపలికి వెళ్ళి కూర్చుంటాం. కానీ భగవంతుని కార్యక్రమానికి అయితే నెమ్మదిగా వెళ్ళవచ్చులే. దీన్ని బట్టి మనం ఎవరికి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామంటే ఖచ్చితంగా లౌకిక వ్యవహారాలకి దేవుడు లాస్ట్లో ఉంటాడు. కానీ కోరికలు కోరే సమయంలో మాత్రం దేవుణ్ణి ఫస్ట్ తెచ్చిపెట్టుకొని కోరుతూ ఉంటాం. అది విషయం. అందుకనే దైవానికి సంబంధించినటువంటి విషయాల్లో మన జీవితాలు బాగుపడాలన్నా, దైవానుగ్రహాన్ని పొందాలన్నా మనం ఎందుకు వెనకబడి ఉంటున్నామంటే మనం అన్నిటికంటే ఆయనకే ప్రాధాన్యత ఇస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించినప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది. రోజు భగవంతుడి కోసం 1 గంట సమయాన్ని కేటాయిస్తున్నాను. అది పారాయణం ద్వారా కావచ్చు, పూజ ద్వారా కావచ్చు, ధ్యానం ద్వారా కావచ్చు, ఏ దాని ద్వారా అయినా సరే భగవంతుడి విషయాల్లో 1 గంట నేను గడుపుతున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. నాకు ధైర్యంగా ఉండింది సత్సంగం చెప్పడానికి. రోజు 1 గంట భగవంతుని కేటాయిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఎందుకంటే ఒక్కరు చెయ్యెత్తినా అక్కడ భగవంతుడు కొలువై ఉంటాడు. ఆ ఒక్కడి కోసం ఆయన వచ్చి కూర్చొని ఉంటాడు. మామూలు విషయం కాదు. 1 గంట సేపు భగవంతుని కేటాయించడం. ఆ గంట సేపు టీవీ చూడకుండా ఉండాలి, ఆ గంట సేపు సెల్ ఫోన్ పక్కన పెట్టి ఉండాలి, ఆ గంట సేపు ఇంట్లో వాళ్ళతో కుటుంబ విషయాలు మాట్లాడకుండా ఉండాలి, ఆ గంట సేపు ఊర్లో విషయాలు మాట్లాడకుండా ఉండాలి. ఎన్ని విషయాలు వదిలేయాలి భగవంతుడితో 1 గంట గడపాలంటే. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్న చోట సత్సంగం ధైర్యంగా చెప్పవచ్చు. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి, సాయినాథ మహారాజుకి, సాయినాథ మహారాజుకి, సాయినాథ మహారాజుకి. ఫస్ట్ మా రత్నాజీ గారికి ఒక చిన్న సూచన. ఎక్కడైనా నాకు పబ్లిక్గా చెప్పడం ఇష్టం, ఎందుకంటే రహస్యంగా నా దగ్గర ఏం ఉండదు. మనం కూడా కింద ఉన్న వాళ్ళము నేర్చుకుంటాం. కార్యక్రమం ఏర్పాటు చేసేటప్పుడు ఫస్ట్ పెద్దవాళ్ళని పైకి పిలిచి కూర్చోపెట్టి దీపారాధన చేసిన తర్వాతనే భగవంతుని ప్రార్థన చేయాలి. మీరు డైరెక్ట్గా ముందే అన్ని ప్రార్థనలు చేసేసారు. ఈసారి అలా కాకుండా పెద్దవాళ్ళు కూర్చున్నాక దీపారాధన అయ్యాక అప్పుడు ప్రార్థన, గణేష్ ప్రార్థన కావచ్చు, ఇంకే ప్రార్థన కావచ్చు, డైరెక్ట్గా జ్యోతి వెలిగించకుండా దైవ ప్రార్థన చెయ్యొద్దు. దానివల్ల చూసే వాళ్ళకి ఆ దివ్యత్వం అనేది రాదనమాట. అందుకని అది సూచన. ఎవరైనా సరే చేసేటప్పుడు ఆయనకు ఒక్కడికే చెబితే మీ అందరికీ తెలియదు కదా, అందుకని అందరికీ చెప్పడం జరిగింది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపః నిశేషజాడ్యాపః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాయిరామ్. ప్రతి సత్సంగంలో చెప్పినట్టుగానే భగవంతుని కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు, మందిరం లోపలికి వచ్చేటప్పుడు సెల్ ఫోను సైలెన్స్ మోడ్లో పెట్టుకోవడం కానీ లేదా స్విచ్ ఆఫ్ చేసుకోవడం కానీ. స్విచ్ ఆఫ్ చేసే ధైర్యం ఉండదు కాబట్టి సైలెన్స్ మోడ్లో పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకు ఎవరెవరు కాల్ చేసేవారో చూసుకొని మళ్ళీ వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడి మన సమయాన్ని వృధా చేసుకుంటే తప్ప మన మనసు ఒప్పుకోదు. కాబట్టి స్విచ్ ఆఫ్ చేసుకోక్కర్లేదు, సైలెన్స్ మోడ్లో పెట్టుకుందాం. ఎందుకంటే దాన్ని బట్టి మీరు దైవానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, గురువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఏకాగ్రత అనేది ఎంతగా మీరు పాటిస్తున్నారని తెలుస్తుంది. ప్రపంచం, భగవంతుడు రెండు ఒకే దగ్గర ఉండవండి, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఉన్న చోట ప్రపంచం ఉండే వీలే లేదు, ఉండకూడదు. ఉంది అంటే నువ్వు భక్తుడివి కాదు. సెల్ ఫోన్ తెచ్చుకుంటున్నాను, ఫోన్ రాగానే ఎత్తి మాట్లాడుతున్నానంటే నువ్వు ప్రపంచాన్ని కూడా వదలడానికి ఇష్టపడలేదు. ప్రపంచాన్ని వదలడానికి ఇష్టపడినప్పుడు భగవంతుడు నీకు అర్థం కాడు, అసలు ఆ అనుగ్రహం అనేది ప్రాప్తించే అవకాశం ఉండదు. మరి మాకు ప్రాప్తిస్తుందండి, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, లీలలు జరుగుతున్నాయి. ఎస్, బాబా అవతారంలో ఉన్న గొప్పతనం అదే. నీలో ఏ క్వాలిటీ లేకపోయినా కానీ నిన్ను అనుగ్రహిస్తూ, ఆశీర్వదిస్తూ, ప్రతి క్షణం నీ వెనక నేనున్నానని నిరూపిస్తూ నిన్ను నెమ్మదిగా ఆయన వైపు ఆకర్షించే ప్రయత్నంలో జరుగుతున్నాయి తప్ప నీ యొక్క
గొప్పతనం కాదు, నీ భక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తించి కాదు. అది సాయినాథుడి యొక్క అవతారంలో ఉన్న గొప్పతనం. ఏ అర్హత లేకున్నా వాడిని స్వీకరించి, అనుగ్రహించి, ఆశీర్వదించి, అనుభవాలు ఇచ్చి, అనుభూతులు ఇచ్చి, భక్తుడిగా మార్చే వరకు వదిలిపెట్టకుండా ఉండే గొప్ప దాంతో వచ్చాడు ఆయన సాయినాథుడు. ఆ యొక్క లక్ష్యంతో వచ్చాడు. అందుకనే ఇంతగా సాయితత్వం విస్తరిస్తూ ఉంది. కోటాను కోట్ల మంది సాయి భక్తులుగా మారిపోతున్నారంటే ఈ ఒక్క కారణం వల్లనే. కనుక దానితో తృప్తిపడద్దు. ఏకాగ్రత. ఎందుకని బాబా పెట్టిన 2 మంత్రాల్లో ఉన్నాయే శ్రద్ధ, సబూరి. శ్రద్ధ ఈజ్ కోల్డ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఎటువంటి కాన్సన్ట్రేషన్ అయ్యా అంటే పక్కన ఓ పెద్ద బాంబు పడ్డా నేను చలించను అన్నంత ఏకాగ్రతతో బాబా మీద దృష్టి నిలిపి ఉండాలి. పక్కనే పులి వచ్చింది, గాండ్రిస్తుంది, డోంట్ కేర్, నా బాబా ఉన్నాడు, నాకేం కాదు. ఇది శ్రద్ధ, ఏకాగ్రత. దాని ద్వారా ధైర్యము నీలో పూర్తిగా నింపబడుతుంది. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ నిశ్చలత్వం ఉంటుంది. నిశ్చలత్వే జీవన్ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇది దేనికి చెలించని మానసిక స్థితి ఎవరికి ఉన్నదో వారు ముక్తిని పొందనట్టే, మోక్షం పొందినట్టే లెక్క. మనం ప్రతి చిన్నదానికి చెల్లిస్తున్నామా లేదా? ఇంట్లో మన బిడ్డలకు, మనవలకు ఏదన్నా చిన్న జ్వరం వస్తే చెల్లిస్తున్నావా లేదా? మన వ్యాపారంలో ఏదన్నా 10 లక్షల లాభం వస్తే ఇబ్బంది బాధపడుతున్నావా లేదా? ఎవరన్నా మనని భయపెడితే, తిడితే, అవమానిస్తే మనసు బాధకు, భయానికి గురవుతుందా లేదా? నిత్య జీవితంలో మన అందరికీ ఉంటాయి, సాయి భక్తులమైనా కానీ. అవి లేని స్థితికి వచ్చినప్పుడే అది భగవద్ అనుగ్రహానికి ప్రతీక. అందుకనే రత్నాజీ నేను ఇద్దరం కారులో వచ్చినప్పుడు, ఏమిటయ్యా బాబా అనుగ్రహానికి నిదర్శనం అంటే, బాబా మార్గంలోకి వచ్చాక నా కోపం పోయిందండి. బాబా మార్గంలోకి వచ్చాక నాకు కులమతాల భేదం తొలగిపోయిందండి. బాబా మార్గంలోకి వచ్చాక నాకు అందరి మీద సమానమైన ప్రేమ జనించిందండి. బాబా మార్గంలోకి వచ్చాక ఒకరితో పోల్చుకొని పోటీ పడే లక్షణం, ఈర్ష్య అనే లక్షణం తొలగిపోయిందండి. బాబా మార్గంలోకి వచ్చాక 10 రూపాయలు ధారాళంగా దానం చేయగలుగుతున్నానండి. ఇలాంటి ఉత్తమ గుణాలు నాలో వచ్చాయండి బాబా మార్గంలోకి వచ్చాకంటే ఇది అనుగ్రహానికి నిదర్శనం. ఇది లీలా. అలా కనపడ్డాడండి, ఇక్కడ కనపడ్డాడండి, అక్కడ టిక్కెట్లు ఇప్పించాడండి, ఇక్కడ దర్శనానికి నన్ను ముందు తీసుకెళ్ళి 1 గంట సేపు నిలబెట్టి చూపించాడండి. ఇవి కాదు, అవి కూడా లీలలే. దేనికి? ఇంతకు ముందు చెప్పినట్టు నిన్ను ఆయన మార్గంలోకి తీసుకొని ఆయన చెప్పిన విధంగా జీవిస్తూ నీ మనస్సును మార్చుకుంటూ నువ్వు ఒక మంచి వ్యక్తిగా, పవిత్రమైన వ్యక్తిగా జీవించే స్థాయికి నువ్వు వెళ్ళడానికి ఇవన్నీ చూపిస్తున్నాడు. అది లీలకు నిదర్శనం. ఇప్పుడు మనందరం మనల్ని మనం పోల్చుకుందాం. ఇంట్లో కూర్చొని 10 నిమిషాలు కూర్చొని, బాబా నీ మార్గంలోకి వచ్చాక నా మనసులో వచ్చిన మార్పు ఏంటి? మా ఇంట్లో మా ఆయన అంటే నాకు కాస్త కోపం ఉండేది. ఇంతకుముందు ఆయన ఏమన్నా ఒక మాట అంటే కోపం వచ్చేది. ఇప్పుడు రావట్లేదు బాబా. మా ఆయనే కదా అనింది, పర్లేదులే, భర్త అంటే తప్పే ఉంది. ఇంకా అలా అనుకోవడం కూడా నాకు రాదండి. బాబాగారే మా ఆయన రూపంలో నన్ను అలా అంటున్నాడు అని నేను భరించగలుగుతున్నాను. బాబా ఈ మార్పు నాకు వచ్చింది. సేమ్ భర్త కూడా అంతే. కోడలు, అత్త, ఇవన్నీ మన సంబంధాలు, కుటుంబ వ్యవస్థలో సంబంధాలు. ఇలా మనము తీసుకోగలిగినప్పుడు మన కుటుంబంలో అందరి మధ్యలో ప్రేమానురాగాలు ఉంటాయి. ఆ కుటుంబం స్వర్గధామంగా ఉంటుంది. అలా మన కుటుంబాలని స్వర్గధామంగా మార్చడానికి ఆయన గురుస్థా రూపంలో వచ్చాడే కానీ పూజలు, హారతులు, ఉత్సవాలు, ఊరేగింపుల కోసం రాలేదు. అందుకనే జనార్దన్ రావు గారు చెప్పినట్టుగా నేను పూజల కోసం రాలేదు, మీ యొక్క ఊరేగింపుల కోసం రాలేదు, మీ యొక్క ఉత్సవాల కోసం రాలేదు, నాకు మీ మానసిక పవిత్రత ఒక్కటి చాలు అన్నాడనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇది బాబా మార్గంలోకి వచ్చాక మనం తీసుకోవాల్సిన విధానం. అది లేనప్పుడు నువ్వు ఎంత గొప్పగా సత్సంగాలు చెప్పినా, ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని సత్సంగాల్లో పాల్గొన్నా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా వృధా వృధా వృధా. అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, మందిరాలకి, తీర్థయాత్రలకి, స్నానాలకి వెళ్ళొచ్చినా
నా బుద్ధి మారిందా అని చూసుకోవాలి. అక్కడికి వెళ్ళి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటి? బాబా, నాలో ఈ బుద్ధి ఉంది, ఈ చెడు బుద్ధి ఉంది, దీన్ని తొలగించవయ్యా, నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు చేత కావట్లేదు అని ఎవరైతే తమ యొక్క బలహీనతల్ని, తమ యొక్క మనస్సుని పరిశీలించుకొని తమలో ఉన్న గుణాలను గుర్తిస్తారో, ముందు గుర్తించడం ఫస్ట్ స్టెప్. నాలో ఉన్న చెడు గుణాలను నేను గుర్తించే ప్రయత్నం చేస్తున్నానండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, అబద్ధం ఆడద్దు. నాలో ఉన్న చెడు గుణాలని నేను గుర్తించే ప్రయత్నం చేసుకుంటున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి, చప్పట్లు కొట్టండి వాళ్ళందరికీ. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టెప్. అది లేకుంటే నువ్వు ఎలా సంస్కరించుకుంటావు? అది లేకపోతే నీలో ఉన్న తప్పులు నీకు ఎలా తెలుస్తాయి? వేరే వాళ్ళు చెప్తే ఒప్పుకోం, గొడవకు వస్తాం. వేరే వాళ్ళు నీలో ఈ తప్పు ఉందంటే ఒప్పుకోం, గొడవ చేస్తాం. నీలో లేవా, నీలో ఇంతకంటే 100 ఉన్నాయి అంటాం. మంచో చెడో కావాలనో ఇంకో ఉద్దేశంతో కానీ మన గుణాలు ఎదుటి వాళ్ళకి తెలుస్తుంటాయి. భర్తకు తెలుస్తాయి భార్యలో ఉన్న గుణాలు, భర్తలో ఉన్న గుణాలు భార్యకి తెలుస్తాయి. కానీ భర్త చెప్తే భార్య వినదు, భార్య చెప్తే భర్త వినడు, ఎవడు చెప్పినా వినడు. కాబట్టి మరి ఎవరు చెప్పాలయ్యా? గురువుగారు చెప్పాలి. గురువుగారు ఎక్కడ చెప్తాడు, ఎలా చెప్తాడయ్యా? దిగొచ్చి చెప్తాడా? సచ్చరిత్ర రూపంగా చెప్తాడు. ఈ సచ్చరిత్ర చెప్పాడు మనకు చాలా సందర్భాల్లో మన ఉన్న గుణాలను ఎలా తొలగించుకోవాలో, ఏ గుణాలు తొలగించుకోవాలో చెప్పాడు. ఎంతమంది సచ్చరిత్ర చదివారు? చేతులెత్తండి. ఈ సచ్చరిత్రను చదివామన్న వాళ్ళు చేతులెత్తండి. సంతోషం. మిగతా వాళ్ళు కూడా చదవండి. సచ్చరిత్ర ఇచ్చిన జ్ఞానాన్ని, జ్ఞానం అంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానంతో పాటు నీలో ఉన్న అజ్ఞానాన్ని తెలియచెప్పేదే నిజమైనటువంటి జ్ఞానం. మనలో ఉన్న అజ్ఞానాన్ని, ఆ జ్ఞానం ఏ రూపంలో ఉంటుంది? చాలాసార్లు విని ఉంటాం కానీ దాని గురించి పట్టించుకోం. కామ కోరికల రూపంలో, క్రోధ కోపం రూపంలో, లోభ పిసినారితన రూపంలో, మోహ నేను, నాది, నావారు, నా వస్తువులు అనే మోహన్ రూపంలో, మద నేను ఈ కులం, నేను ఈ మతం, నేను ఇంత ధనవంతుణ్ణి, నేను ఈ పెద్ద అధికారిని, సమాజంలో నాకు ఇంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, నేను 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 అనే మదం, మత్సరం, ఈర్ష్య. వాళ్ళు ఎదిగిపోతున్నారే, వాళ్ళు బాగుపడిపోతున్నారే, ఆమె చాలా బాగుందే, ఆమెకు బంగారం ఉందే, వీళ్ళకి పెద్ద ఇల్లు కట్టుకున్నారే, మొన్న మాతో పాటు సమానంగా ఉన్నారు, ఇప్పుడు ఇంత గొప్పగా అయిపోయారే. ఈ ఈర్ష్య, ఈ కామ క్రోధ లోభ మోహ మదమత్సరములనే 7 గుణాలే చెడ్డ గుణాలు. వాటిని తొలగించుకోమని బాబా చెప్పాడు. ఇవే మనని నడిపిస్తూ ఉన్నాయి, ఇవే మన చేత పాపం చేయిస్తూ ఉన్నాయి, ఇవే మనకు రోగాలు వచ్చేలా చేస్తున్నాయి, ఇవే మనని పేదరికంలోకి నెట్టేలా చేస్తున్నాయి, ఇవే మనకు అవమానాలు కలిగించేలా చేస్తున్నాయి. ఈ గుణాలతో చేసే కర్మలే పాపకర్మలు అంటారు. మరి మనలో ఈ గుణాలు ఉన్నాయా లేదా అని మనని మనం పరిశీలించుకోవాలి. ఇదే జ్ఞానం. అదే ఈ గుణాలన్నీ అజ్ఞానానికి సంబంధించింది. ఆ అజ్ఞానాన్ని తెలియచెప్పడమే జ్ఞానం. కాబట్టి ఈ విధంగా మనం ఆధ్యాత్మిక ప్రయాణం చెయ్యాలి. మానవ జన్మ ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు. టీవీల్లో పెద్ద పెద్ద వాళ్ళు, కోటేశ్వర గారు లాంటి మహాత్ములు, గరికపాటి గారు లాంటి మహాత్ములు చెప్తుంటారు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ శ్రేష్టమైంది. సింపుల్గా చెప్తాను, ఎందుకు శ్రేష్టం? పులికున్నటువంటి శౌర్యం మనకుందా? లేదు. ఏనుగుకున్న బలం ఉందా? లేదు. పక్షిలా ఎగరగలుగుతామా? లేదు. చేపలా ఈదగలుగుతామా? లేదు. చివరికి కుక్కకున్న విశ్వాసం ఉందా? లేదు. మరి ఎలా మనం అన్నిటికంటే గొప్ప వాళ్ళం అయ్యాం అంటే ఒక్కటే అమ్మా, అవేవి కూడా భగవంతుని గురించి వినలేవు, విన్నా అర్థం చేసుకోలేవు, భగవంతుని కీర్తించలేవు, భగవంతుని పూజించలేవు, భగవంతుని చేరుకునే ప్రయత్నం చేయలేవు. భగవంతుడనే విషయాన్ని అసలు వాటికి తెలిసే అవకాశమే లేదు. ఆ అవకాశం ఉన్న జన్మ మానవ జన్మ. భగవంతుని పూజించడానికి చేతులు మనకిచ్చాడు, ఇంకెవ్వరికీ లేవు. కాబట్టి ఈ చేతులు ఎందుకు ఇచ్చాడయ్యా 84 లక్షల జీవరాశులు అంటే ఎదుటివాడికి సహాయం చేసే అవకాశం చేతులకు ఉంది కాబట్టి చేతులు ఇచ్చాడు. కాబట్టి సహాయం చేసినప్పుడే ఈ చేతులకు విలువ. భగవంతునికి నమస్కారం పెట్టే అవకాశం మనకే ఉంది కాబట్టి భగవంతునికి నమస్కారం పెట్టినప్పుడే ఈ చేతులకు విలువ. భగవంతుని చేతులారా పూజించే అవకాశం ఈ చేతులకు ఉంది కాబట్టి అలా పూజించినప్పుడే ఆ చేతులకు విలువ. అలాగా
భగవత్తత్వాన్ని తెలుసుకోవడం, వినడం, ఆచరించడం, ఆయనని చేరుకోవడం, చివరికి అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అనే స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్న జన్మ మానవ జన్మ మాత్రమే. కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో ఇది శ్రేష్టమైందన్నాడు. అప్పుడు అక్కడే ఇంకొక ప్రశ్న వచ్చేసి ఉంటుంది. అలా చేసిన వాడే 84 లక్షల జీవరాశుల శ్రేష్ఠుడవుతాడు. చెయ్యకపోతే 84 లక్షల జీవరాశులు లాస్ట్లో ఉంటాడు. కాబట్టి ఈ మానవ జన్మని మనం భగవతత్వంలో, భగవంతుని మార్గంలో నడపాలి. అది కంపల్సరీ. అది నీ ధర్మం, నీ జన్మ యొక్క సార్థకత, భగవంతుడు మానవుని సృష్టించడంలో ఉన్నటువంటి గొప్ప ఔదార్యం. ఇంకా చెప్పాలి అంటే దేవతలు సైతం మానవ జన్మని చూసి ఈర్ష్యపడుతుంటారంట. ఎంత గొప్పగా ఉంటుందో ఈ పదం సచేతిలో చదివినప్పుడు. ఎందుకంటే మానవుడికి మాత్రమే మోక్షం పొందే అర్హత ఉందంట, దేవతలకు కూడా లేదంట. దేవతలకు కూడా లేని అదృష్టం మానవుడికి ఉంది. ఎందుకని? దేవలోకంలో గురువు లేడండి. గురువు భూలోకంలో ఉన్నాడు. మరి ఉన్నాడు కదండి బృహస్పతి. దేవేంద్రుడికి ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి ఉన్నాడు తప్ప వాళ్ళకు మోక్ష మార్గం చూపించడానికి కాదు. ఎందుకని? దేవలోకం ఈజ్ ఈక్వల్ టు అమెరికా. అమెరికాలో ఉన్నాడు, ఎవడన్నా మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడా? అమెరికాలో ఉండేది సుఖభోగాలు అనుభవించడానికి. ఇంకా అక్కడ మోక్ష ఆలోచన ఎందుకు వస్తుంది? కాబట్టి మోక్షం గురించిన ఆలోచన ఎక్కడొస్తుందయ్యా అంటే, ఆ ఆలోచన ఎక్కడ పుట్టిందయ్యా అంటే భారతదేశంలో మాత్రమే పుట్టింది. అందుకని మానవ జన్మ 84 లక్షల జీవరాశుల్లో ఏ విధంగా శ్రేష్టమో, ఈ భూప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా పరమపావనమైంది, పవిత్రమైంది, యోగ భూమిగా పిలువబడేది ఈ భారతదేశం మాత్రమే గొప్పది. ఈ భారతదేశంలో మాత్రమే భగవంతుని కనుగొన్నారు. మిగతా దేశంలో భగవంతుణ్ణి ఆశ్రయించడం చెప్తారు, కానీ భారతదేశంలో భగవంతుణ్ణి చేరుకోవడం చెప్తారు. భగవంతుని చేరుకోవడం చెప్పినటువంటి భూమి ఈ భూప్రపంచంలో మరెక్కడా లేదు. ఇందాక చెప్పినట్టుగా అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అనగలిగిన వాడు ఈ భారతదేశంలో పుట్టినవాడు తప్ప ఎక్కడ ఎవరు అనలేరు. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి సత్పురుషులు, ఋషులు, మహాత్ములు, యోగులు, సద్గురువులు పుట్టిన భూమి భారతదేశం. దురదృష్టం కొద్దీ పాశ్చాత్య నాగరికత పూర్తిగా వ్యాపించిపోయి మనందరం కూడా భారతీయుల రూపంలో ఉన్న పాశ్చాత్యులుగా మారిపోయాం. అది సమస్య. ఎందుకని? వాడు దిగుమతి చేసినటువంటి ఆ వస్తు ప్రపంచం, ఆ నాగరికత, ఆ కట్టుబొట్టు, ఆ జీవన విధానానికి అలవాటు పడిపోయాం. మరి అటువంటప్పుడు మనం భగవతత్వాన్ని, ఆత్మతత్వాన్ని, అహం బ్రహ్మాస్మి స్థితిని, మానవ జీవన పరమార్థాన్ని సాధించే మార్గంలో ప్రయాణం చేయడం చాలా కష్టం. అది మన తప్పు కాదు. కాలగమనంలో మారిపోయి ఇప్పుడు అలా వచ్చేసింది. దీన్ని ఎవరు మార్చలేరు. ఎవరు మార్చగలరు? ఎవరికి వాడు మాత్రమే మార్చుకోగలడు. అంటే ఎవరైతే ఈ భగవంతుని మార్గంలో ప్రయాణం చేసి, నా యొక్క దేశం, నా యొక్క ఋషులు నాకు ఏ జ్ఞానాన్ని అయితే అందజేశారో, ఏ జ్ఞానం కోసం ఈ జన్మ లభించిందో ఆ మార్గంలో నేను ప్రయాణం చేసి తరిస్తాను అని ఎవరు సంకల్పం చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క స్థితి లభిస్తుంది. ఈ దేశం యొక్క లక్ష్యం వైపు మనం ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందుకనే ఆనాడు శ్రీకృష్ణుడు చెప్పాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మానవులలో ఒకానొకడు మాత్రమే నా మార్గంలో ప్రయాణం చేస్తాడు, నన్ను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఇలా అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నా యథార్థ తత్వాన్ని తెలుసుకుంటాడు అన్నాడు. అంటే ఇంతమంది ప్రయత్నం చేస్తే అలా ప్రయత్నం చేసిన వారిలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను యథార్థంగా గ్రహిస్తాడన్నాడంటే అది ఎంత కఠినమైన మార్గం అనేది తెలుస్తుంది. అందుకని సచ్చేతిలో బాబాగారు కొన్ని చోట్ల చాలా సులభంగా నా చరిత్ర పారాయణం చేస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్తాడు. అదే సచ్చరిత్రలో ఆధ్యాత్మిక మార్గం కత్తి మీద సాము లాంటిది అంటాడు. అదే సచ్చరిత్రలో నానే ఘాటు మీద దున్నపోతో ఎక్కినంత తేలిక కాదురా అంటాడు. అంటే ఎముకలు పుల్లలు కావాలరా అంటాడు. అక్కడక్కడ ఇస్తాడు. ఎవరికి? ఇదిగో ఇంతకుముందు చెప్పినట్టుగా
జన్మరాహిత్య స్థితిని, బ్రహ్మజ్ఞానాన్ని శరీరంతో ఉండగానే బ్రహ్మ సాక్షాత్కారం పొందాలంటే అటువంటి స్థితి అవసరం. ఏమండి, మరణించిన తర్వాత మోక్షం పొందొచ్చు కదా? రాదండి. మోక్షం అనేది నీవు జీవించుండగానే, శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయేలోగానే నీవు ఆ స్థితిని సాధిస్తేనే మోక్షం తప్ప చనిపోయిన తర్వాత మోక్షం రాదు. ఇందాక చెప్పినట్టుగా నిశ్చల స్థితిని నువ్వు శరీరం వదిలేలోగా సాధించుకోగలగాలి. అది ఒక్క గురువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది ఒక్క అనన్యమైన భక్తి ద్వారానే సాధ్యమవుతుంది. ఆ అనన్య భక్తికి ఏది మార్గం అంటే నామం. బాగా గుర్తుపెట్టుకోండి, భక్తి మార్గంలో నిరంతరం అనన్యంగా భగవన్నామాన్ని స్మరించడం ఎవరైతే సాధన చేస్తారో వారు ఆ యొక్క మోక్షానికి అర్హులు. అనన్యంగా ఎక్కడా ఒక్క క్షణం కూడా గ్యాప్ లేకుండా అలా చేశాడు మహాత్మా గాంధీ. అందుకనే తూట గుండెకు తగిలినప్పుడు కూడా హే రామ్ అన్నాడు, కానీ అబ్బా అనలా. మనం చిన్న కాలుకి దెబ్బ తగిలితే అబ్బా అంటాం, ఏ దెబ్బ తగిలినా అబ్బా అంటాం. అమ్మ అన్నా చాలు పుణ్యం వస్తుంది, కానీ అబ్బా అంటాం. అంటే నిరంతరం నువ్వు మనసులో సాయినామ జపం చేసి నారాయణనామ జపం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీకు దెబ్బ తగిలిన వెంటనే నారాయణ, దెబ్బ తగిలిన వెంటనే సాయి అంటావు. ఆ స్థితి నువ్వు సాధించాలి. కాబట్టి మోక్షానికి అది నామం అనేది మార్గం. తర్వాత మనం ఈ సత్సంగాలు 3 రకాలు. ఒకటి సత్పురుషుల సాంగత్యం, అంటే భగవంతుని మార్గంలో కొంత ముందుకు వెళ్ళి, భగవంతుని ఉపాసనలో కొంత ముందుకు వెళ్ళి భగవతత్వాన్ని గ్రహించినటువంటి మహాత్ములు ఉంటారు. ఇప్పుడు పూజారి గారు ఉన్నారు, వారి యొక్క పూజా విధానం, వారి యొక్క జీవన విధానం, వారి యొక్క భగవంతుని ఎందు చూపించే ఆ నియమనిష్టలు, వారితో కొంతకాలం ఉన్నప్పుడు మనకు భగవంతుడికి ఎంత శ్రద్ధాభక్తులతో పూజ చేయాలో తెలుస్తుంది. అది వారితో కలిసి అలా మహాత్ములతోటి, ఇప్పుడు జనార్దన్ రావు గారు ఉన్నారు, లేదా పక్కన పెద్ద ఆయన ఉన్నారు, వీరి యొక్క జీవన విధానంలో భగవంతుడైన గురువైన సాయినాథుడికి ఎంత కమిట్మెంట్తో చేస్తున్నారు, ఎంత శ్రద్ధతో చేస్తున్నారు, ఎంత త్యాగబుద్ధితో చేస్తున్నారు తెలియాలంటే నువ్వు వారితో కొంతకాలం కలిసి జీవించినప్పుడే సాధ్యమవుతుంది. దీన్ని సత్సంగం అంటారు. సత్సంగం అంటే మొదటి సత్సంగం ఏంటంటే ఒక గొప్ప వ్యక్తితో, ఒక ఉత్తమమైన వ్యక్తితో కలిసి కొంతకాలం ఎవడైతే జీవిస్తాడో ఆ వ్యక్తి యొక్క ప్రభావం వల్ల నీలో మార్పు వస్తుంది. ఇది మొదటి సత్సంగం. నేను సద్గురువుల దాకా వెళ్ళట్లా, జగద్గురువుల దాకా వెళ్ళట్లా. మన చుట్టూ ఉన్న మంచి వాళ్ళతో స్నేహం చేయండి. అందుకని స్నేహాన్ని బట్టే వాడి జీవితం ఉంటుందంట. నీ స్నేహితులను బట్టి నీ జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చు అంటారు పెద్దవాళ్ళు. అందుకని తల్లిదండ్రులు మంచివాడితో స్నేహం చేయండి రా అంటారు, చెడ్డవాడితో స్నేహం చేస్తే వాడితో మానేయి అంటారు. కాబట్టి ఏం చేయాలి? మంచి వ్యక్తులతో, మన సమాజంలో మన చుట్టూ ఉన్న ఒక గొప్ప స్థాయికి వెళ్ళిన మహాత్ములతో మనం కొంతకాలం జీవించినప్పుడు వారి విధి విధానాలు మనకు తెలిసి మనల్ని ఉద్ధరిస్తాయి. ఇది మొదటి సత్సంగం. రెండవ సత్సంగం, శరీరం వదిలిపెట్టినా సరే సత్పురుషులు ఉంటారు. సాయినాథుల వారు, బుద్ధదేవుడు, ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఇలాంటి మహాత్ముల యొక్క జీవిత చరిత్రలను ఇలా మనం సత్సంగం ద్వారా ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పించుకుంటూ ఉన్నప్పుడు వారు కొంత భగవద్ అనుగ్రహంలో సాధన చేసి ఉంటారు కాబట్టి, లోతుకు వెళ్ళి ఉంటారు కాబట్టి, లోతుగా ఉన్న జ్ఞానాన్ని తీసి మనకు అందజేయడం ద్వారా మనకు కొన్ని విషయాలు అర్థమై మనం ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో మనం తెలుసుకొని ప్రవర్తిస్తూ ఉంటాము. అది కూడా మనల్ని ఉద్ధరిస్తుంది. ఇది రెండవ సత్సంగం. మూడవ సత్సంగం, అటువంటి వాళ్ళు కూడా మాకు దొరకలేదండి, మరి ఏం చేయాలంటే ఆ సద్గ్రంథాలను తీసుకొని ప్రతినిత్యము కూడా చూడండి, ఆయన ఇంత వయసు వచ్చినా ఇంత పనిలో ఉంటూ కూడా జనార్దన్ రావు కూడా చాలా బిజీగా ఉంటారని చెప్పారు రత్నాజీ గారు. కానీ అంత బిజీలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పారాయణాలు చేస్తున్నాడు. గురు చరిత్ర, సచరిత్ర ఎలా వస్తుంది? రోజుకు 2 గంటలు అంత సమయం కేటాయిస్తున్నాడంటే అది ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా భక్తిని వదిలిపెట్టకుండా, భగవంతుని పాదాలు విడిచిపెట్టకుండా అదే శ్రద్ధతో ఎవరైతే పట్టుకొని ఉంటారో అటువంటి ధనవంతుడు కూడా మోక్షానికి అర్హుడు అని చెప్తుంది శాస్త్రం. కానీ అదే శాస్త్రం ఏం చెప్తుంది? ధనవంతుణ్ణి స్వర్గద్వారం దగ్గరికి కూడా తీసుకువెళ్ళలేం. ఒక ఒంటెను ఒక గుండు సూది బెజ్జంలో దూర్చవచ్చునేమో, కానీ ఒక ధనవంతుణ్ణి భగవద్భక్తి మార్గంలో ఉంచలేమంటుంది. ఎందుకని ధనము మనని అనేక విషయాలు తీసుకెళ్ళిపోతుంది, భగవంతుని దూరం చేస్తుంది, ఆ ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఉండేలా చేస్తుంది, వస్తు ప్రపంచంలోకి తీసుకెళ్తుంది, భోగలాలసలోకి తీసుకెళ్తుంది. కాబట్టి ధనం ఉన్న చోట భగవంతుడు ఉండే అవకాశం లేదు అని చెప్పారు. కానీ
పూర్వజన్మ సుకృతం ఉన్నవాళ్ళు, గురువు అనుగ్రహం ఉన్నవాళ్ళు, ఇలా ఎంత ధనం ఉన్నా సరే భగవంతునికి ఎంత సమయం కేటాయించాలో అంత కేటాయించిన తర్వాతనే నాకు ప్రపంచం అనుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏ స్థితిలో ఉద్ధరించబడతారు. ఇది కూడా మనం నేర్చుకోవాలి. డబ్బు రాగానే, అధికారం రాగానే నాకు సమయం లేదని భగవంతుని వదిలేసేవాడు మరుజన్మలో మళ్ళీ పేదవాడిగా, మధ్యతరగతి వాడిగా పుడతాడు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ విధంగా సత్సంగము 3 రకాలు చెప్పాను. 1 సత్పురుషులతో, మంచి వాళ్ళతో కలిసి జీవించటం. 2 సద్గ్రంథాలని ఎవరైనా తెలిసిన వాళ్ళు కొంత సాధకుల చేత చెప్పించుకొని ఆ తెలిసిన దాన్ని ఆచరించే ప్రయత్నం చేయడం. 3 ఎవరూ లేనప్పుడు సద్గ్రంథాన్ని మనమే శ్రద్ధాభక్తులతో పారాయణం చేసి అందులో ఎలా చెప్పారో అలా జీవించే ప్రయత్నం చెయ్యడం ద్వారా, బాగా గుర్తుపెట్టుకోండి, మనం కొన్ని వందల సత్సంగాలు విని ఉంటాం, వేల మంచి కార్యాల్లో పాల్గొని ఉంటాం, అయినా మనలో ఇంకా గొప్ప మార్పు రాలేదు అని అంటే కారణం ఏంటంటే విన్నది విన్నట్టుగా మర్చిపోవడమే. కాబట్టి అలా కాకుండా మనం గుర్తుపెట్టుకొని ఆచరించినప్పుడే, ఆచరణ లేకపోతే ఏమవుతుందో తమాషాగా చెప్పుకుందాం. మనకు జబ్బు వచ్చిందని ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు మందులు రాసి ఇచ్చారమ్మా, ఈ చీటీలు తీసుకొని వచ్చి భోజనానికి ముందు ఇది వేసుకో, భోజనం తర్వాత ఇది వేసుకో అని చెప్పాడు. మనం ఏం చేసాం, ఆ చీటీ తెచ్చి గూట్లో పెట్టుకున్నాం. మందులు తీసుకురాలేదు. జబ్బు తగ్గుతుందా? తగ్గదు. ఆ మందుల చీటీ తీసుకొని రోజు చదువుతూ ఉంటాం. ఈ మందులు తెమ్మన్నాడు, ఈ మందులు తెమ్మన్నాడు, ఈ మందులు తెమ్మన్నాడు. చదివితే ఏమొస్తుంది? ఏమీ రాదు. కాబట్టి మందులు తేవాలి, టయానికి వేసుకోవాలి, డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం జీవించగలగాలి. ఏ ఆహారం ముట్టొద్దన్నాడో ముట్టకుండా, ఇవన్నీ ఆచరించినప్పుడే ఆరోగ్యం మళ్ళీ కుదుటపడుతుంది. అలాగే ఒక గ్రంథం చదివినప్పుడు ఆ గ్రంథంలో ఎలా జీవించమన్నాడో, ఎలా జీవించకపోతే ఏ కష్టాలు వస్తాయన్నాడో ఇవన్నీ చదివిన తర్వాత వాటిని మనం ఆచరించగలగాలి. ఆ ఆచరణ లేకపోతే ఏ విధంగా అయితే జబ్బు తగ్గదో జీవితం కూడా మారదు. ఇప్పుడు మనం సచ్చరిత్ర చదివాం చాలాసార్లు, ఎన్నోసార్లు విన్నాం, ఎన్నో సత్సంగాలు విన్నాం. ఎలా జీవించమన్నారు? మన పాపానికి, మన కష్టాలకి, ఇంట్లో గొడవలకి కారణం ఏమని చెప్పారు అని ఆలోచించుకొని వాటిని వదిలేసే ప్రయత్నం చెయ్యకపోతే ఎన్ని జన్మలెత్తినా మన జీవితం ఇలాగే ఉంటుంది. కాబట్టే ఆధ్యాత్మికంలో ఒక గొప్ప వాక్యం ఉంది, ఏంటంటే నీ దుఃఖానికి నువ్వే కారణం. కారణం ఏంటి? నీ బుద్ధి మార్చుకోలేకపోతున్నావు. మరి పక్క వాళ్ళ బుద్ధి కూడా మారట్లేదే కదండి, మేము మంచిగానే ఉన్నాం అంటే వాళ్ళ బుద్ధి మారకపోయినా బాబా చెప్పిన సహనం అనే దాన్ని ఉపయోగిస్తే కొంతకాలానికి ఇల్లు చక్కదిద్దబడుతుంది. ఆ సహనం లేకుండా వాళ్ళు ఒక మాట అంటే నేను ఒక మాట అంటాను, వాళ్ళు 4 మాటలు నాకు ఒక మాట అంటాను. ఎంతకాలం అని ఓపిక పడతావు, ఎంతకాలమని సహనంతో ఉంటాం అనేవాళ్ళు కూడా ఉన్నారు, కష్టాలు వచ్చిన వాళ్ళు. అంత వాళ్లకు కూడా బాబా గారు సమాధానం ఇచ్చాడు. నీ ఓర్పు ఎలా ఉండాలో చెప్పాడు. ఎంతకాలమని భరిస్తామండి, ఈ మాట కుదరదు అన్నాడు బాబా. 19వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? సంతోష ధైర్య స్థైర్యాలతో కూడిన ఓరిమి. కొట్టాడు దెబ్బ. మనందరం కూడా ఏం చేస్తామంటే కష్టాలు వస్తే, ఇంట్లో ఎవరైనా ఇబ్బంది పెడితే ఎంతకాలం అని తట్టుకుంటామండి, ఎంతకాలం భరించాలండి అంటాం. కుదరదు అన్నాడు. అందుకని నీ సమస్య తీరట్లా, అసహనంతో ఉన్నావు, ఇరిటేషన్తో ఉన్నావు, నీకు ఆ బాధ భరించలేకపోతున్నావు, ఎప్పుడో ఒకసారి బరస్ట్ అయిపోతుంది. ఇంతకాలం ఉన్నదంతా మళ్ళీ గంగలో కలిసిపోతుంది. అందుకనే బాబా ఏం పదం వాడాడంటే సంతోష ధైర్య స్థైర్యాలతో కూడిన ఓరిమి. అంటే నీ కష్టాలు వచ్చినప్పుడు నవ్వుతూ సంతోషంగా తీసుకో అన్నాడు. సాధ్యమైతే ఆలోచించండి. మన ఇంట్లో తిడతా ఉంటారు, మనని నవ్వుతూ సంతోషంగా బాగా తిడుతున్నారండి, సంతోషం అండి, భలే తిట్టారండి నన్ను అని అంటామా? అనలేం. అలా అనగలిగితే వాడు 2 రోజులు తిట్టి 3 రోజు నోరు మూసుకుంటాడు. నేను ఎంత తిట్టినా దీనికి ఏం బాధలేదు, పాడలేదు, ఎందుకు వచ్చిన గొడవ మా అనుకుంటాడు. ఆమెైనా ఆయనైనా ఎవరైనా ఆఫీసరైనా కిందోడైనా పయ్యోడైనా అంతే. కాబట్టి ఆ సహనం అనే శక్తి బాబాగారు చెప్పాడు. ఆ శ్రద్ధా సహనం అనేది ఎంత గొప్ప అంటే బాబాగారు శ్రద్ధా సహనాల గురించి చెప్పినంత గొప్పగా సచ్చరిత్రలో ఇంక దేని గురించి చెప్పాల. ఒక విష్ణు సహస్రనామం గురించి చెప్పాడు. ఆయన పొగిడింది, గొప్పగా ఒప్పుకున్నది శ్రద్ధా సహనం, విష్ణు సహస్రనామం. మరి రెండింటినీ మన జీవితంలో ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళు ఇహపరాలని సులభంగా సాధిస్తారు. నాకు చాలా ఇష్టమైంది ఈ సహనం అనేది. ఆ సహన శక్తి వల్లనే అన్ని చోట్ల చెప్తుంటాను, హరిశ్చంద్రుడు ఈశ్వర సాక్షాత్కారం పొందాడు. ఆ సహన శక్తి వల్లనే ధర్మరాజు మహాశక్తిని సంపాదించాడు.
ఎటువంటి శక్తి? అలుగుటయే ఎరుంగని ఆ మహితాత్ముడ జాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు, ఈ కర్ణులు 10,000 అని నొత్తురు సత్తురు రాజరాజా అన్నాడా? ఏం సాధించాడు ధర్మరాజు? కేవలం ఎటువంటి బాధలైనా కష్టాలైనా చిరునవ్వుతో సాధించాడు తప్ప తనకి ఎన్ని కష్టాలు పెట్టిన వాడినైనా సరే కలలో కూడా ద్వేషించలేదు. నేర్చుకోవాలి మనం ధర్మరాజు దగ్గర. ధర్మరాజా, నీకు అందరికంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు చెప్పు అంటే, దుర్యోధనుడు నాకు అందరికంటే ఇష్టమైన వాడు అన్నాడు. అనగలుగుతామా మనం? వీళ్ళని ఎప్పుడు చంపాలా అని చూస్తున్నాడు దుర్యోధనుడు. చాలా ప్రయత్నాలు చేశాడు, అయినా దుర్యోధనుడు ప్రేమించాడు. ప్రేమకు నిర్వచనం ఇదే. ప్రేమ అంటే ఏంటంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎదుటి వాళ్ళని నిస్వార్థంగా ప్రేమిస్తూనే ఉండటాన్ని నిజమైన ప్రేమ అంటారు, దైవ ప్రేమ. ఆ ప్రేమను సాధించాడు ఆయన. అలా ఉన్నాడు కాబట్టి అంతటి శక్తి వచ్చింది ఆ మహానుభావుడికి. ఎంతటి శక్తి? విరాట కొలువులో విరాటరాజు ధర్మరాజు మీద కోపంతో పాచికలు వేస్తే ఆయన నుదుటికి తగిలి రక్తం కారుతూ ఉంటే ద్రౌపది అప్పుడు సైరంధ్రి వేషంలో ఉంది, అయినా పరిగెత్తుకొని వచ్చి రక్తం బొట్టు కింద పడకుండా పట్టుకుంది. ఎందుకంత కంగారు పడుతున్నావు, ఏమవుతుంది, కొంత రక్తమే కదా అంటే, ఆయన రక్తం బొట్లు ఎన్ని కింద పడితే అన్ని సంవత్సరాలు ఆ రాజ్యంలో వర్షం పడదు, కరువు కాటకాలతో నశిస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? సహనం. ఆచరించి చూడండి. ఇంట్లో ఈ సహనాన్ని ఆచరించి చూడండి. అత్త బాధలు పెట్టినా, మామ బాధలు పెట్టినా, భర్త బాధలు పెట్టినా, భార్య బాధలు పెట్టినా, ఎవరు బాధలు పెట్టినా సహనంతో ఓర్చుకోగలిగిన వారికి అద్భుత శక్తి వస్తుంది. ఇవన్నీ మన పురాణం మనకు తెలియచెప్తున్నాయి. అటువంటి శ్రద్ధా సహనాలని మనం ఆచరించి ఆ యొక్క మానవ జన్మని చరితార్థం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత గురువులు. ఇప్పుడు నేను సత్సంగాలు 3 రకాలు చెప్పాను. భారతదేశము గురువులను పొందిన దేశం. ప్రపంచంలో ఏ దేశానికి లేని భాగ్యం భారతదేశం లభించింది. అందుకనే ఇక్కడ కొంతమంది మతాలు మారుస్తుంటారు. ఎలాగా? మా మతంలోకి వస్తే మీకు అన్నం పెడతాం, మా మతంలో పెడుతూ వస్తే మీకు బట్టలు ఇస్తాం, మా మతంలోకి వస్తే స్కూల్లో ఫ్రీగా చదువులు చెప్పిస్తాం, మా మతంలోకి వస్తే మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పి ఆశ చూపించి మతాలు మారుస్తుంటారు. కానీ ప్రపంచంలో పెద్ద పెద్ద ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో చాలామంది హిందూ మతంలోకి వచ్చి హరే రామ హరే కృష్ణ అని రామకృష్ణ భజన చేస్తుంటారు. ఎవరు? ఫారినర్స్. ఎలా? స్వామిలాగా కేవలం గుడ్డ చుట్టుకొని ఒంటి మీద బట్ట లేకుండా పిలక కొట్టుకొని కృష్ణరామ భజనలో తమ జీవితాల్ని తరింపజేసుకుంటే కేవలం మన హిందూ ధర్మంలో ఉన్న భక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తించి భక్తుడిగా మారి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతర మతాలలో ఉన్నవాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు మన దేశంలో మన మతాన్ని పుచ్చుకొని మన మతాన్ని ఆచరిస్తున్నారు. ఏ ప్రలోభానికి లొంగి కాదు. అది ఒక మతం యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. ప్రలోభ పెట్టి మతాలు మారుస్తే కాదు ఆ మతం గొప్పతనం. ఆ మతంలో ఉన్న ధర్మం, ఆ మతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి, ఆ మతంలో ఉన్నటువంటి దైవాల యొక్క శక్తిని గుర్తించి ఆకర్షించబడి ఎవరైతే వస్తారో, మతంలోకి వస్తారో, అప్పుడు ఆ మతం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అటువంటి చరిత్ర, అటువంటి ఆధ్యాత్మిక శక్తి ఉన్నటువంటి మతం సనాతన ధర్మం. ఆ విధంగా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం. ఈ గురువుల్లో కూడా 3 రకాల గురువులు ఉంటారు. ఒకటి, సాధన చేసి ఈ జన్మలో ఆత్మసాక్షాత్కారం పొందడం కొంతమంది చేస్తుంటారు. అటువంటి వాళ్ళని గురువులు అంటారు. మోక్షం పొంది పరమాత్ముని దగ్గర స్థానం పొంది ఆ తర్వాత లోకోద్ధరణ కోసం తిరిగి పరమాత్ముని చేత ఆదేశించబడి అవతారం ఎత్తుతూ ఉంటారు. శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి వారు, ఇటువంటి వారు అంశావతారాలుగా చెప్తూ ఉంటారు. అంటే మోక్షం పొంది కూడా పరమాత్మలో ఐక్యమైనాక కూడా ఆ అంశను మళ్ళీ పరమాత్మ లోకంలోకి పంపిస్తాడు. లోకాన్ని ఉద్ధరించమని, భక్తి మార్గంలో నడిపించమని, ధర్మ మార్గంలో నడిపించమని వీటిని అంశావతారులుగా చెప్పుకుంటారు. వీరు పుట్టుకతోటే జ్ఞాన సంపన్నులై ఉంటారు. అంటే పుట్టుకతోటే జ్ఞానం కలిగినటువంటి అవతారాలు కొన్ని ఉంటాయి. ఇవి సద్గురువులుగా చెప్పవచ్చు. ఆ తర్వాత భగవంతుడే లోకాన్ని ఉద్ధరించడానికి భూమి మీద అవతరించాల్సిన సమయం వస్తుంది. అంటే నేను ఇందాక చెప్పిన ఈ 2 వర్గాల వారి వల్ల కూడా కానప్పుడు
కలి ప్రభావం మరీ ఎక్కువగా అయినప్పుడు ఆ భగవంతుడే సకల లోకాన్ని ఉద్ధరించడానికి సర్వశక్తులను తీసుకొని భూమి మీద అవతరిస్తూ ఉంటాడు. అటువంటి అవతారాలని పరిపూర్ణ అవతారాలు అంటారు, శ్రీరామకృష్ణ అవతారాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ విధంగానే ఈ భూమి మీద దత్తాత్రేయ స్వామి మొట్టమొదటి యొక్క గురువు. అసలు నాకు తెలిసి గురువు అనే స్తోత్రం దత్తాత్రేయ స్వామికి సంబంధించింది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఎక్కడ పుట్టింది ఇది? దత్తస్వామికి పుట్టింది. ఎందుకని? ఆ దత్తస్వామి త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి ఆయనకు పుట్టింది. ఆ త్రిమూర్తులు ఎక్కడి నుంచి వచ్చారు? పరబ్రహ్మం అనే నిరాకార నిర్గుణ చైతన్యం నుంచి వచ్చారు కాబట్టి ఆ పరబ్రహ్మమే త్రిమూర్తులు, ఆ త్రిమూర్తులే దత్తాత్రేయుడు. కాబట్టి దత్తాత్రేయుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే ఈ ముగ్గురికి కారణమైన పరబ్రహ్మ కూడా దత్తాత్రేయ స్వామి అయి ఉన్నాడు. క్లియర్గా మనకు ఈ గురు స్తోత్రం ఆయనకు సంబంధించింది. ఆ తర్వాత ఎవరైనా సరే ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ అంశతోటి జన్మిస్తూ జ్ఞానాన్ని పొంది దత్తాత్రేయ అనుగ్రహం వల్లనే జ్ఞానం వస్తుందంటారు. ఎవరికి జ్ఞానం రావాలన్నా దత్త పరంపరలో ఉన్నటువంటి గురువులను ఆశ్రయించినప్పుడే వస్తుంది. దత్తుడి అనుగ్రహం వల్లనే ఆ గురువు అంటే జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానం లభిస్తుంది. కాబట్టి ఆది గురువు దత్తాత్రేయ స్వామి. ఆ దత్తాత్రేయ స్వామి యొక్క పరంపరలలో వచ్చినటువంటి 5వ అవతారమే శ్రీ సద్గురు సాయినాథుల వారి అవతారం అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. మీకు క్లియర్గా ఇక్కడ దగ్గరలో ఉన్నారు. దీనికి నిదర్శనం పిఠాపురం వారు ముద్రించినటువంటి శ్రీపాద లీలామృతములో 45వ అధ్యాయంలో దత్తస్వామి వారు ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని నువ్వు లోకోద్ధరణ కొరకు ఒక ముస్లిం అవతారంగా నువ్వు అవతరించాలి, ఆ అవతారంలో నీ పేరు సాయి అని పిలువబడుతుంది, నువ్వు అల్లా నామంతో ప్రసిద్ధుడు అవుతావు అన్నాడు. అంటే ముస్లింలా కనిపిస్తూ ఉంటాడు కానీ ముస్లిం కాదు. హిందూ సంప్రదాయాలు పాటిస్తూ ఉంటాడు, హిందూ సంప్రదాయాల్ని ఆచరింపజేస్తూ ఉంటాడు కానీ హిందువు కాదు. అంటే 2 మతాలకు సంబంధించిన వ్యక్తిగా కనపడుతుంటాడు. అందుకనే బాబాగారి విషయంలో ఈ మధ్య కొంతమంది పాపం వాళ్ళు అర్థం చేసుకోలేక కాదు, బాబాగారి విషయంలో వస్తున్నాయని కూడా ఈర్ష్యతో చేస్తున్నటువంటి విషయాలు. దాంట్లో రహస్యమేం లేదు. ఇప్పుడు ప్రపంచమంతా వ్యాప్తిస్తున్నటువంటిది సాయితత్వం. అందరూ కూడా సాయి మందిరాలు నిర్మిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా మందిరాలు సరిగ్గా ఆదరణకు నోచుకోకపోతే ఆ మందిరంలో తీసుకెళ్ళి బాబాగారి ఫోటో కానీ బాబాగారి విగ్రహం పెట్టేస్తే భక్తులందరూ కూడా ఆ మందిరానికి వచ్చి ఆ మందిరం అభివృద్ధి చెందుతూ ఉంది. చాలా మందిరాల్లో బాబా మందిరం కట్టడంలో ఇది ఒక ముఖ్య ఉద్దేశం. దీనికి నేను కూడా ఒక నిదర్శనం. మా ఊర్లో కూడా రామాలయం పెద్దగా అభివృద్ధి లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే నేను అక్కడికి వెళ్ళి సచ్చరిత్ర ఏకావాహం చేశాను. బాబాగారి ఫోటో మీలాంటి భక్తురాలు తెచ్చి ఒకటి పెట్టింది. ఆ మందిరం అద్భుతంగా వెలిగిపోతూ ఉంది ఇప్పుడు. అలాగే నా ఎక్స్పీరియన్స్ ఇది. కుమారస్వామి మందిరం ఎటువంటి అభివృద్ధి లేకుండా ఆగిపోయింది. అక్కడ వెళ్ళి సచిత్ర పారాయణం చేశాను బాబాగారి ఫోటో పెట్టుకొని. ఆ మందిరం బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ నా దారి నేను చూసుకుంటాను. అక్కడే ఉండి మన వల్లనే వెలిగిపోయింది కాబట్టి ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటాను, దీని కమిటీ మెంబర్ని అయిపోయి రాజ్యం చెలాయిస్తాను, అలాంటి ఏం లేవు మనకు. కేవలం ఆ మందిరాల అభివృద్ధి కోసం పాటుపడడం, బాబాగారిని ఆధారం చేసుకొని వచ్చేయడం. అయితే ఆ విధంగా గురు వ్యవస్థ అనేది 3 రకాల గురు వ్యవస్థలు ఉంటాయి. దాంట్లో భగవంతుడే గురువుగా అవతరించినప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బాబాని కేవలం గురువుగా చూస్తే కుదరదు. బాబా సకల దేవతా స్వరూపుడుగా దర్శనం ఇచ్చాడు. అంటే దైవమే గురువుగా అవతరించినప్పుడు ఆ దైవ లక్షణాలు ఉంటాయి, గురు లక్షణాలు ఉంటాయి. మీకు ఇంకో గొప్ప విషయం చెప్తాను. ప్రపంచంలో ఏ గురువులు కూడా మానవుల యొక్క కోరికలు తీర్చరు. గురువు అంటేనే ఆత్మజ్ఞానం కోరి ఎవరైతే తమ దగ్గరికి వస్తారో వారికి ఆ మార్గంలో దారి చూపిస్తారు, వారిని మాత్రమే గురువులు అంటారు. గురువు ఆ పని మాత్రమే చేస్తాడు. కానీ సాయినాథుడి మార్గంలో మాత్రమే ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే మన జీవితంలో ఉన్న కోరికల్ని తీరుస్తూ మనని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణింప చేయడం అనేది ఒకే ఒక ప్రత్యేకమైన మార్గం సాయినాథుడి మార్గం. కాబట్టే భుక్తి ముక్తిదాయ నమః అన్నారు. భుక్తి ముక్తిదాయకాయ నమః. మొదట మనకు అన్నం పెడతాడు బాబా. ముందు అత్యవసరం మనిషికి ఆహారం. కాబట్టి నా భక్తుని ఇంట్లో లేమి అనే శబ్దం పొడసోపదు అన్నాడంటే పేదరికం అనే ప్రశ్నే లేదు సాయి భక్తుల ఇళ్లల్లో. కాబట్టి సాయి భక్తులు మొట్టమొదట బాబా ఇచ్చేది మన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు.
ఆ తర్వాత అద్భుతంగా మన యొక్క కర్మఫలాల వల్ల అనుభవిస్తున్న రోగాలను కూడా తొలగిస్తాడు. ఎలా తొలగిస్తాడండి? పాపాలు చేసిన తర్వాత ఇలా అని తొలగిస్తాడా? తొలగించడు. మన చేత ఒక పుణ్యకర్మ చేయిస్తాడు. ఆ పుణ్యకర్మే సచ్చరిత్ర పారాయణం. బాబాగారి యొక్క మార్గంలో ఉన్న భక్తులు తమ కర్మఫలాలు తొలగించుకోవడానికి స్వామీజీల వెంట పరిగెత్తవాకండి. వాళ్ళు చేసే రకరకాల చిత్ర విన్యాసాలకు మోసపోవాకండి. మీ ధన ధాన్యాలను వాళ్ళకి సమర్పించి మోసపోవాకండి. బాబా మార్గంలో బాబా భక్తులు ఏ కర్మ అన్నా ఉంటే సచ్చరిత్రను శ్రద్ధాభక్తులతో పారాయణం చెయ్యండి. ఏమండి, ఒక పారాయణం చేసాం తగ్గలేదు, 2 పారాయణం చేసాం తగ్గలేదు, 3 పారాయణం చేసాం తగ్గలేదు. ఇప్పుడు ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి, పారాయణాలు మాత్రమే చేస్తున్నామా, జీవితంలో మనం చేసే తప్పుల్ని ఆప్ చేసుకున్నామా లేదా, మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటున్నామా లేదా, మనలో ఉన్న లోపాలని మనలో మనం చేస్తున్న తప్పుల్ని అవి ఒక పక్క చేస్తూ పారాయణాలు చేస్తూ నా కర్మ తొలగలేదు అంటే అది కుదరదు. ఆ తప్పుల్ని, ఆ పాపాలని, ఆ పొరపాట్లని, ఆ మానసిక స్థితిని సరి చేసుకునే ప్రయత్నం చేస్తూ పవిత్రులుగా ఉండే ప్రయత్నం చేస్తూ పారాయణం చేస్తే ఫలితం వెంటనే వస్తుంది సుమా. ఫలితం ఎక్కడి నుంచో రాదు, నీ లోపటి నుంచే వస్తుంది. లోపటి నుంచి ఏంటండి అంటే నువ్వు ఆత్మస్వరూపుడివై ఉన్నావు. నీలో ఉన్నటువంటి అపరిశుద్ధత, నీలో ఉన్నటువంటి తప్పులు, పాప గుణాలు, ఈ కామక్రోధ లోభ మోహ మద మత్సరాలనే గుణాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తే మిగిలేది ఆత్మ చైతన్యం. అదే సాయినాథుడు, అదే పరమాత్మ. అక్కడి నుంచే నీకు ఫలితం వస్తుంది. కాబట్టి పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. మనం పరిశుద్ధులమై ఏ పవిత్రమైన పని చేసినా అది వెంటనే ఫలిస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక గురువు యొక్క గొప్పతనం, ఎందుకంటే గురుమార్గంలో ఉన్నాం మనం, గురుమార్గంలో ఉన్నావు. కానీ గురువు యొక్క గొప్పతనం తెలుసా నీకు? తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? గురుగీత, గురుచరిత్ర, సచ్చరిత్ర, ఈ 3 గ్రంథాలు పారాయణం చేసిన వాళ్ళకి గురువు యొక్క గొప్పతనం తెలుస్తుంది. గురుగీత, గురుచరిత్ర, సచ్చరిత్ర. గురుగీతలో పార్వతీదేవి పరమేశ్వరుని ఈ విధంగా ప్రార్థిస్తుందట. కేవమార్గేణలో స్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ తత్కృపాం కురు మే స్వామిన్ నమామి చరణౌ తవ. ఓ పరమేశ్వర, ఈశ్వర, జగద్గురు, ఈ మానవుల యొక్క కష్టాలు ఎలా తొలగుతాయి? మానవుడు ఎలా ఉద్ధరించబడతాడు? మానవుడు ఎవరి ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొంది తానే బ్రహ్మమనే తెలుసుకోగలుగుతాడు అని సాక్షాత్తు పరమేశ్వరుని ప్రార్థించింది. ఎవరి కోసం? మన కోసం. ఆమెకు తెలియక కాదు. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నాడు, దుర్లభం త్రిషు లోకేషు తచ్ఛృణుష్య వదామ్యహం గురు బ్రహ్మ వినానాన్య సత్యం సత్యం వరాననే. ఈ 3 లోకాలలో కూడా మానవుణ్ణి ఉద్ధరించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, సంసార సాగరాన్ని తరింపజేయగలిగిన వాడు ఒక్క గురువు తప్ప మరొక్కరు లేరుగాక లేరు. ఇది సత్యం సత్యం సత్యమని సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పాడు. కాబట్టి ఆ గురు మార్గము ఎంత గొప్పదో, ఎంత ఆవశ్యకత అయి ఉన్నదో కూడా మనం గుర్తించాలి. తర్వాత చెప్తున్నాడు గురువు యొక్క గొప్పతనాన్ని. యజ్ఞోవ్రతం తపోదానం జపస్తీర్థం తదైవ చ గురుస్తత్వ విజ్ఞాయ సమగ్రం నిష్ఫలం భవేత్. యజ్ఞం, దానం, తపం, ఫలం, తీర్థయాత్రలు చేయడం, వ్రతాలు చేయడం, ఈ అన్ని ఫలాలు కూడా గురువు అనే అనుగ్రహం లేకుండా, గురు మార్గంలో లేకుండా అవి ఎన్ని చేసినా నిష్ఫలం. గురువు నాకు ఉన్నాడు, మాకు గురువు ఉన్నాడు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. మాకు గురువు ఉన్నాడు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా, అందరికీ మన గురువు ఉన్నాడంటే ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ ధైర్యస్తులు, కొద్ది జ్ఞానం ఉన్నవాళ్ళు. ఎందుకంటే వీళ్ళెవరికి నిజానికి శరీరంతో ఉన్న గురువు లేడు. బాబానే మా గురువు అనే ఉద్దేశంతో చెయ్యెత్తారు, తెలియగలవాలని. అందుకనే మన అందరికీ బాబానే గురువు, అందరం ఎత్తొచ్చు చేతులు. కాకపోతే ఆయన అడిగింది, ఒకవేళ మనకు ప్రత్యక్ష గురువు ఉన్నాడని అడిగాడేమో అని చెప్పేసి కొంతమంది చేతులు ఎత్తలేకపోవచ్చు. అది తీసేయడానికే నేను చెప్పా. మనందరికీ గురువు ఉన్నాడు. సమర్థ సద్గురు, రాజాధిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ,
అనంతకోటి బ్రహ్మాండ నాయక, ఇంత పెద్ద గురువు ఈ లోకంలో ఎవరికీ లేడు. ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. కాబట్టి మనందరికీ ధైర్యంగా ఇక ముందు ఎవరైనా నీ గురువు ఉన్నాడంటే ఎస్ నా గురువు ఉన్నాడు, బాబా నా గురువు. నువ్వు యద్భావం తద్భవతి. నువ్వు గురువు అనుకుంటే గురువుగా నీకు కూర్చొని నీకు అజ్ఞానాన్ని పోగొట్టి నిన్ను జ్ఞానంలో నడిపిస్తాడు. నువ్వు దైవంగా భావిస్తే నీ కోరికలు తీర్చి నిన్ను కోరికలు ఇబ్బంది లేకుండా తీస్తాడు. నీకేం కావాలి? కోరికలే లేని స్థితికి తీసుకెళ్లడమే నిజమైనటువంటి గొప్ప స్థితి. అంతేగాని కోరికలు తీర్చుకోవడం కాదు. కోరికలు ఎప్పటికీ నశించవు, అవి నిరంతరం జనిస్తూనే ఉంటాయి. కాబట్టి కోరికలే లేని స్థితి జ్ఞానం వల్ల వస్తుంది. ఆ జ్ఞానానికి అధిపతి అయిన గురువు ప్రసాదిస్తాడు. కాబట్టి మీ అందరికీ గురువు ఉన్నాడు. ఇక నుంచి గురువు లేడనుకొని చేతులు ఎత్తకుండా ఉండవాకండి. ఎవరు అడిగినా చేతులు ఎత్తండి. తర్వాత గురువు లేని వాళ్ళ యజ్ఞం, దానం, తపం, ఫలం, పుణ్యతీర్థ స్నానం ఇవన్నీ కూడా నిష్ఫలం అన్నాడు. గురువు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఎలా ఫలవంతం అవుతాయో చెప్తున్నాడు. ధ్యానమూలం గురోమూర్తి, పూజామూలం గురోం పదం, మంత్రమూలం గురో వాక్య, మోక్షమూలం గురో కృపా. ధ్యానం 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 అంటూ ఉంటారు అందరూ కూడా. ఈ మధ్య చాలామంది ధ్యానం చెప్పేవాళ్ళు వచ్చారు. వాళ్ళు మా మార్గంలోకి రండి, బాబా ధ్యానం చేయమన్నాడు కాబట్టి మేము చెప్పినట్టుగా ధ్యానం చేయండి అన్నాడు. దాదాపుగా ఏం చేస్తారంటే అన్నిటికంటే గొప్పది ధ్యానం అన్నారు కదా అని చెప్పి సాయి భక్తులు కూడా పొలోమని ఆ మార్గంలోకి పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, దాని మీద దృష్టి పెట్టండి, దీని మీద దృష్టి పెట్టండి అంటాడు. కానీ గురు భక్తులకి దేని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్తున్నాడు ధ్యానమూలం గురోమూర్తి. గురువు మీద దృష్టి పెట్టడమే. బాబా 19వ అధ్యాయంలో చెప్పాడు, ధ్యానం చెయ్యండి, నకసిక పర్యంతం నా రూపం మీద ధ్యానం నిలిపితే అది నిరాకార ధ్యానానికి తీసుకెళ్తుంది అని చెప్పాడు. కాబట్టి గురుభక్తులమైన మనకు సాయినాథుడి యొక్క రూపం మీద ధ్యానం చేయడమే ఉత్తమ ధ్యానం. ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తవాకండి. వాళ్ళందరూ నెత్తిన టోపీలు పెడతారు. టోపీలు పెట్టుకోవడం మనకు అక్కర్లేదు. మనం అద్భుతంగా సాయినాథుడి మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. బాబా ఇచ్చింది ఈ లోకంలో ఇంకా ఏ గురువు ఇవ్వలేడు. బాబా ఇవ్వలేనిది కూడా ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు సుమా. కాబట్టి 2 విధాలు కూడా బాబాను మించిన మార్గం మరొకటి లేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వచ్చి ధ్యానం నేర్పిస్తామంటే మీరు మా దగ్గరికి రండి, మీకు ధ్యానం నేర్పిస్తామని చెప్పండి. వచ్చిన తర్వాత ఇదిగో సద్గురు ఆయన రూపాన్ని ధ్యానం చేయి, నీ జీవితం తరిస్తుందని చెప్పండి. అంతేగాని ఎవరు ఏం చెప్తే అది వెంటనే నమ్మేసి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. పూజామూలం గురోం పదం. పూజించదలుచుకుంటే గురువు యొక్క పదపద్మములనే పూజించాలి. అంతకు మించిన పూజాస్థానం మరొకటి లేదు అని చెప్తున్నాడు. మంత్రమూలం గురోవాక్య. మంత్రం 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 ఎక్కడైనా మంత్రం తీసుకోవాలి, మంత్రం అక్కర్లేదు. గురువు గారు ఏ వాక్యమైతే చెప్పాడో ఆ వాక్యాన్ని ఆచరిస్తూ జీవించడమే నిజమైన మంత్ర జపం అవుతుంది. అంతకు మించింది మరొకటి లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మోక్షమూలం గురో కృపాహ. మోక్షం కేవలం గురువు యొక్క కృప వల్ల మాత్రమే వస్తుంది. వేరే విధాలు వచ్చే అవకాశమే లేదు. మోక్షం కావాలనుకున్నావా? మోక్షం ఈజ్కోల్డ్ జ్ఞానం, జ్ఞానం ఈజ్కోల్డ్ పరమశాంతి. నేను చాలా ప్రశాంతంగా ఉన్నానండి, నా జీవితంలో నాకు ఏ సమస్య లేదు, నా అంత ప్రశాంతత ఇంకెవరికి ఉండదేమో అనిపిస్తుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తలేరు. ఎత్తారంటే వాళ్ళకి సాష్టాంగ నమస్కారం. ఎందుకంటే నాకు జీవితంలో అసలు అశాంతే లేదు. ఏ క్షణంలో కూడా నేను నిరంతరం ఆనందంగా ఉన్నాను, ఆనంద బ్రహ్మానందంలో తాండవిస్తూ ఉన్నాను అనే దానికి నిదర్శనమే పరమశాంతి. అటువంటి పరమశాంతిని ఎవరు జనార్దన్ రావు గారు పొందారు. చప్పటి కొట్టండి, గట్టిగా కొట్టండి. అక్కడ ఒక మిత్రుడు కొట్టాడు. కాబట్టి ఏదో సందర్భంలో మాయ అనేది ప్రవేశిస్తూ ఉంది. ఏదో సందర్భంలో పరమాత్మని కూడా చికాకు పరుస్తూ ఉంటుంది. బాబా అన్నాడు కదా స్వయంగా, ఈ మాయ నన్ను చికాకు పరుస్తూ ఉంది. నాకు సంసారం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, వాకిలు లేకపోయినా, ఎవరూ లేకపోయినా ఈ మాయ నన్ను వదిలిపెట్టట్లేదు అన్నాడు కదా. కాబట్టి అలాంటి మాయని దాటి
నిరంతరం సచ్చిదానంద స్థితిలో ఉండడం అనేది సాధ్యమవ్వడం అనేది అది కేవలం గురువుకు సాధ్యమవుతుంది, గురు స్థాయికి వెళ్ళినకు సాధ్యమవుతుంది, గురు అనుగ్రహం పొందిన వాళ్ళకి సాధ్యమవుతుంది. ఆయన కూడా ఎక్కడో ఒక చోట ఉండవచ్చు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన చెయ్యెత్తడంలో ఉద్దేశం ఏంటంటే నేను ఎక్కువగా ప్రశాంతంగా ఉంటున్నాను, మనశ్శాంతితో ఉంటున్నాను అన్నదానికి నిదర్శనం, దానికి చప్పట్లు కొట్టాలి. కాబట్టి అటువంటి అద్భుత స్థితిని సాధించడమే ఆధ్యాత్మికం యొక్క పరమావధి. అది చాలా అద్భుతం. వారికి అభినందనలు. ఒక్కరు దొరికినా నేను చాలా సంతోషిస్తాను. ఒకరిని చూడగలిగాను నేను. పరమశాంతి ఈజ్వల్ మోక్షం అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, వైకుంఠం కైలాసం కాదు. నేను పరమశాంతితో ఉన్నాను, నిశ్చలంగా ఉన్నాను, దేనికి చెలించకుండా ఉన్నాను, ఆనంద స్థితిలో ఉంటున్నాను. మోక్షం. సప్తసాగర పర్యంతం తీర్థస్నాన ఫలం వరం గురోరంగ్రి జలబింధోః సహస్రాంశ సమంతమం. 7 సముద్రంలో మునిగితేనే చాలా పుణ్యం అంటారు. 7 సముద్రాల్లో మునిగితే ఎంత పుణ్యమో చెప్పలేనంత పుణ్యం. అంత పుణ్యం కూడా గురువు యొక్క పాదాలు కడిగి ఆ పాద తీర్థంలో ఒక నీటి బిందువును నేను నా నెత్తి మీద చల్లుకున్నా, స్వీకరించిన 1000 రెట్ల ఫలం వస్తుందని చెప్తున్నాడు సాక్షాత్తు ఈశ్వరుడు. గురువు యొక్క గొప్పతనాన్ని, ఇంతకంటే గురువు గొప్పతనానికి మరొక నిదర్శనం లేనే లేదు. దీనిని ఆచరించి చూపించారు ఆనాటి సాయినాథ భక్తులు. ఎవరు? కాకసాబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు, నానాసాబ్ చాందోర్కర్ లాంటి వాళ్ళు, మహల్సాపతి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ సద్బ్రాహ్మణులే సుమా. అంటే సద్బ్రాహ్మణులైన అయి ఉండి కూడా ఫకీరు రూపంలో ఉన్నటువంటి సాయినాథుల వారి పాదాలు కడిగి ఆ తీర్థాన్ని స్వీకరించారు అంటే గురుభక్తి వారిలో ఎంత గొప్పగా ఉంది. సనాతన యొక్క ధర్మము యొక్క లక్షణాలు వాళ్ళు ఎంత చక్కగా ఆచరించారు. అది ఎవరి విషయంలో? ఫకీరు వేషంలో ఉన్న, మసీదులో నివసిస్తున్న సాయినాథుడి యొక్క సేవలో అటువంటి గొప్ప గురుభక్తిని ప్రదర్శించారంటే బాబాలో ఎంత గొప్ప దివ్య శక్తిని వాళ్ళు చూసి ఉండాలి. బాబాలో ఉన్న ఎంత గొప్ప అఖండమైనటువంటి దివ్య తేజస్సును వారు చూసి ఉండాలి. అలా చూడకపోతే ఆ సద్బ్రాహ్మణులు బాబా పాదాలు కడిగి నెత్తిన చల్లుకుంటారా? తీర్థంగా స్వీకరిస్తారా? అంటే గురుగీతలో చెప్పబడిన శ్లోకాన్ని యథాతథంగా సాయి భక్తుల నాడు ఆచరించారు అంటే సాయిబాబా అంటే ఎవరో అర్థమవుతుంది. చివరికి చెప్తున్నాడు, నగురోరధికం 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 నగురోరధికం. గురువు కంటే అధికమైన వాళ్ళు ఈ ప్రపంచంలో సృష్టిలో ఎవరూ లేరు, ఎవరూ లేరు, ఎవరూ లేరు. మమ శాసనతో మమ శాసనత, మమ శాసనతో మమ శాసనత. నేను శాసనం చేస్తున్నాను. ఎవరు శాసనం చేసింది? సాక్షాత్తు ఈశ్వరుడు, పరమేశ్వరుడు, శంకరుడు, కైలాసపతి. ఏం శాసనం చేశాడు? గురువు కంటే మించిన వాడు మరొకడు లేడు. మళ్ళీ ఇక్కడ గురువు అంటే ఎవరండి? హిందూ గురువే కావాలా? ముస్లిం గురువు కావాలా? ఏ మతానికి సంబంధించిన ఆ గురువే కావాలా? మత ప్రసక్తి లేదు, కుల ప్రసక్తి లేదు. ఎవరైతే జ్ఞానాన్ని పొందారో, ఎవరైతే బ్రహ్మ సాక్షాత్కారం పొందారో, ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించగలరో, ఎవరైతే మనని ఆ బ్రహ్మజ్ఞానాన్ని చేయగలరో అటువంటి వారినే గురువులు అంటారు తప్ప కుల మత ప్రసక్తి లేదు. దీనికి సాక్షాత్తుగా ఆదిశంకరాచార్యుల నిదర్శనం. ఎందుకని? ఆదిశంకరాచార్యులకి జ్ఞానం ప్రసాదించిన చండాలుడి పాద పద్మాల మీద పడ్డాడు నడి రోడ్డు మీద శంకరాచార్యులు. చండాలుడి రూపంలో ఆయన జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆయన పరమేశ్వరుడిని గ్రహించి చేశాడా, గ్రహించకుండా చేశాడా? కాదు, చండాలుడిగానే వచ్చాడు. నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, దేన్ని తొలగమంటావు అని చెప్పి బాబా అన్న శంకరాచార్యుల్ని అడిగాడు అతను. అప్పుడు అతనికి ఈశ్వర సర్వభూతానం అన్న జ్ఞానం కలిగి తన అజ్ఞానాన్ని పరిపూర్ణంగా తొలగించినటువంటి ఈ మహానుభావుడు సాష్టాంగ ప్రణామానికి అర్హుడు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు శంకరాచార్యులు. అంటే చండాలుడైనా సరే, ఏ మతానికి సంబంధించిన వారైనా సరే, ఏ కులానికి సంబంధించిన వారైనా సరే, ఎవరైతే బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నారో వారు గురువులు అనబడతారు. అటువంటి వారిని ఆశ్రయించి మనం ఆ మార్గంలో ప్రయాణం చెయ్యాలి అనేది శాస్త్రం చెప్తుంది. సాక్షాత్తు ఈశ్వరుడు చెప్తున్నాడు. కాబట్టి దీనిని మించినటువంటిది ఇంకొకటి ఏది ఉండే అవకాశం లేదు. దీన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, సర్వభూతస్తమాత్మానం
సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః. సర్వులలోనూ నన్ను చూడగలిగినవాడు, నాలో సర్వాన్ని చూడగలిగిన వాడే నిజమైన యోగి. అంటే అన్ని ప్రాణులలో పరమాత్మను చూడగలగాలి, తనలో అన్ని ప్రాణులను చూడగలగాలి. ఇది బాబా ఆచరించాడు. ఎంత చక్కగా ఆచరించాడంటే తాను స్వీకరించే ఆహారంలో కుక్కలు, పిల్లులు, పందులు, కాకులు మూతి పెట్టి తింటున్నా వాటిని ఏమాత్రం తోలకుండా వాటితో కలిసి భోంచేసేవాడు. ఇది కదా ఈశ్వర సర్వభూతానం అన్నది నోటి మాటతో కాకుండా ఆచరించి చూపించడం అంటే. బాబా మనం భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ బోధించే బాబా దాన్ని అనుక్షణం ఆచరించి గీతలో చెప్పబడిన ప్రతి శ్లోకం సత్యం 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 అని నిరూపించాడు. అందుకొచ్చాడు బాబా. ఇక బాబా యొక్క అవతార కార్యం ఇంతకుముందే చెప్పాం, సర్వమత సమ్మతం. అన్ని మతాలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా జీవించినప్పుడే భారతదేశ ఐకమత్యం, శాంతి లభ్యమవుతాయి. కానీ కులాల పేరుతో, మతాల పేరుతో నాది ఎక్కువ అని తన్నుకుంటే చివరికి మిగిలేది శ్మశానమే తప్ప ఏమీ ఉండదు. ఇంతకుముందే గతంలోనే ఈ భారతదేశంలో వైష్ణవులు, శైవులు అంటూ ఒకరినొకరు చంపుకుంటూ, మందిరాలు కూలగొట్టుకుంటూ జాతిని నిర్వీర్యం చేస్తే ఆదిశంకర భగవత్పాదులు అవతరించి నారాయణుడు శంకరుడు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే అని నిరూపించి అందరినీ కూడా అద్వైత మతంలో ప్రవేశపెట్టాడు. కాబట్టి ఎంతోమంది శైవ భక్తులు ఈనాడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తుంటారు, ఎంతోమంది వైష్ణవ భక్తులు శ్రీశైలం వస్తూ ఉంటారు. భక్తులలో ఏ ఒక్క భేదం లేదు, కానీ స్వామీజీలలోనే ఉంటుంది భేదం. అదో దురదృష్టం. వాళ్ళే చెప్తారు శివుని యొక్క మార్గంలో పోయే వాళ్ళు విష్ణు దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు, వైష్ణవులు శివ దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు అని చెప్పేవాళ్ళు స్వామీజీలు. కానీ భక్తులకు ఎటువంటి భేదం లేదు, వాళ్ళు చక్కగా అందరినీ సమానంగా చూస్తారు. కాబట్టి ఇదే ఆనాడు శంకరాచార్యులు చెప్పారు, మళ్ళీ జాతిని ఒకటి చేశారు. దాన్నే బాబా గారు వచ్చి ఈ దేశంలో హిందూ ముస్లిం అనే రెండు మతాల మధ్యలో గొడవలు వస్తాయి కాబట్టి ఆ రెండు మతాలని ధర్మ మార్గంలో నడిపించాలి కాబట్టి ఆయన సబ్కా మాలిక్ ఏక్ హై, ఒకటే ఈశ్వర సర్వభూతానాం ఏకమేవ అద్వితీయం బ్రహ్మం. వేదం చెప్పింది ఒక్కటే, అన్నం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అన్నాడు అన్నమయ్య. ఈశ్వర సర్వభూతానం అని చెప్పారు, ఏకమేవ అద్వితీయ బ్రహ్మం అని చెప్పారు. అద్వైతాన్ని బోధించాడు శంకరాచార్యులు, సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు బాబా. కాబట్టి ఉన్నది ఒక్కటే పరమాత్మ, పరబ్రహ్మ. రెండు లేవు, రెండు ఉన్న అవకాశమే లేదు. మన వేదం కానీ మన సనాతన ధర్మంగా చెప్పలేదు. అంతేకాదు భగవద్గీత కూడా చెప్పింది అందరిలో పరమాత్మను చూడు అని చెప్పింది. మరి అందరిలో చూడవయ్యా అంటే లేదు, నేను ముస్లింల్లోనే చూస్తాను ఒకరు, నేను హిందువుల్లోనే చూస్తాను ఒకరు, క్రైస్తవుల్లోనే చూస్తాను ఒకరు కూర్చుంటే ఇలాగే మత భేదాలతో, కుల భేదాలతో తన్నుకొని జాతులు నాశనం అయిపోతూ ఉంటాయి. దాన్ని సరిచేయడానికి వచ్చాడు బాబా. సబ్కా మాలిక్ ఏకే అన్నది సత్యాన్ని నిరూపించాడు. ఎలా నిరూపించాడు? తనలోనే రాముని చూపించాడు, తనలోనే కృష్ణుని చూపించాడు, తనలోనే ఆంజనేయ స్వామిని చూపించాడు, తనలోనే దత్తాత్రేయుని చూపించాడు. ముస్లిం భక్తులు వస్తే వారికి అల్లాను చూపించాడు, క్రైస్తవ భక్తులు వస్తే క్రీస్తును చూపించారు. ఇలా సకల దేవతలను చూపించడం ద్వారా అందరూ ఒక్కటే. ఈ సత్యాన్ని బాబా కన్నా ముందు రామకృష్ణ పరమహంస గారు కూడా దర్శించి చెప్పాడు. ఆయన ఎంత గొప్పగా చెప్పాడంటే దీన్నే నలుగురు మతస్థులు ఒక కొలంలో నీళ్లు తాగుతూ ఉన్నారు. ఒకడేమో నేను తాగుతున్న దాన్ని పానీ అంటారు అన్నాడు, ఇంకొకడేమో నేను తాగుతున్న దాన్ని వాటర్ అంటారు అన్నాడు, ఇంకొకడేమో కాదు నీళ్లు తాగుతున్నా అనేది నీళ్ళు అంటారు అన్నాడు. వీళ్ళు ముగ్గురు తనుకొని వస్తున్నారు. ఆడ ఉన్నాయేమో నీళ్ళే, పదార్థం ఒకటే. కానీ వీడు వాటర్ అంటాడు, వాడు నీళ్ళు అంటాడు, వాడు పానీ అంటాడు, తనుకొని వస్తారు. ఇది ఈ లోకంలో. దాన్ని పెంచి పోషించి మత పెద్దలు వారి పబ్బం గడుపుకుంటూ ఉంటారు, అమాయకులు నాశనం అవుతూ ఉంటారు. కాబట్టి ఈ అజ్ఞానాన్ని తొలగించి పరమాత్మ ఒక్కడే అని చెప్పి అందరి మధ్యలో ఐకమత్యాన్ని, అన్నదమ్ముల అనుబంధాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ శాంతిని స్థాపించడం బాబా గారి యొక్క అవతారంలో మొదటి లక్షణం. తర్వాత ఆస్తికత్వం నశించిపోయి నాస్తికత్వం, హేతువాదం, నాస్తికత్వం వచ్చింది. దేవుడు ఎక్కడున్నాడు? ఉంటే చూపించండి. దేవుడు ఉంటే ఇన్ని అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇన్ని అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి, దేవుడు ఏం చేస్తున్నాడు అని
దేవుడంటే ఏంటో, మన సనాతన ధర్మం ఏం చెప్పిందో, వేదం ఏం చెప్పిందో తెలుసుకోకుండా నీ దేవుడు ఎందుకు ఇవన్నీ చూస్తూ కూర్చున్నాడు, దేవుడు ఉంటే ఇవన్నీ ఆపాలి కదా అని అడుగుతాడు. అలా ఆపకపోతే దేవుడు లేడు అంటాడు. అసలు దేవుడు అంటే ఇవన్నీ ఆపేవాడు అని ఎక్కడ చెప్పబడలేదు. దేవుడు అంటే పరబ్రహ్మ అంటే చెప్పింది వేదం. ఆనందో బ్రహ్మ, భగవంతత్వం, భగవంతుడు, పరబ్రహ్మ, ఆనంద స్వరూపుడు, అంతే, ఇంకేం లేదు. భగవతత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఏంటంటే చివరికి ఈ కోరికలు తీర్చడం కాదు, లీలలు చూపించడం కాదు, శక్తులు కాదు, ఇవేవి కాదు, అపరిమితమైన అనంతమైన ఆనంద స్వరూపమే బ్రహ్మ. ఇది దేవుడు వేదాలు చెప్పింది. వీడొచ్చి ఇవన్నీ ఆపట్లేదే మీ దేవుడు వచ్చి కాపాడట్లేదే అని చెప్తాడు. దీనికి మన సనాతన ధర్మంలో చక్కగా చెప్పబడింది కర్మ సిద్ధాంతం. ప్రతి ఒక్కరికి వచ్చే కష్టాలు, నష్టాలు, బాధలు, ఈ సమాజంలో, దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క దానికి కారణం కర్మ. ఆ దేశాలు చేసిన కర్మలు దేశాలు అనుభవిస్తాయి, వ్యక్తులు చేసిన కర్మలు వ్యక్తులు అనుభవిస్తారు. కాబట్టి కర్మానుసారంగా జన్మలు లభిస్తాయి, కర్మానుసారంగా ఫలితాలు లభిస్తాయి, కర్మానుసారంగా సుఖదుఖాలు లభిస్తాయి. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతాన్ని వాడు తెలుసుకోకుండా మీ దేవుడు ఉంటే ఇవన్నీ కాపాడాలి కదా, ఏదో అంటే వాడు దేవుడు గురించి సరిగ్గా అధ్యయనం చెయ్యడు, అసలు మానవ జన్మ గురించి అధ్యయనం చెయ్యడు, సనాతన ధర్మం గురించి అధ్యయనం చెయ్యడు. వచ్చేసేసి ఏదో ఎక్కడో చోట చదువుతాడు, పట్టుకొని వచ్చేస్తాడు. ఏమని? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు కదా నీ పరమాత్మ. ధర్మాన్ని కాపాడుతాను, అధర్మాన్ని శిక్షిస్తానని రాడే. అంతటి రామభద్రుడే తన భార్యని రావణ బ్రహ్మ ఎత్తుకుపోతే సంవత్సరం పాటు ఎదురు చూశాడు. కృష్ణుడు పుట్టగానే దుర్మార్గులందరినీ చంపేయాల. ప్రతిదానికి ఒక కర్మ ఫలం ఉంటుంది, వాడి పాప ఫలం పండాలి, పుణ్యఫలం నశించాలి. అప్పుడే కర్మ తొలగిన తర్వాత అప్పుడు ఆయన దాన్ని ఎలా సరిచేయాలో అలా సరిచేస్తాడు. అదే దైవత్వం. అంతేగాని ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వచ్చి దేవుడు కాపాడుకుంటూ పోవడానికి ఇంకా కర్మ సిద్ధాంతం ఎందుకు? కాబట్టి సనాతన ధర్మంని నిలబెట్టడానికి భగవంతుడి యొక్క లీలలు, శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైన లీలలు చూపించాడు. కొనగోటి మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, ఇక్కడ ఉండి అక్కడ ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడు. ఇలా అనేకమైన లీలలు చూపించాడు, విశ్వరూపం చూపించాడు. ఇవన్నీ నిజమేనా? ఎవరికైనా సందేహం రావాలి. నిజమని ఊరికే నమ్మడం కాదు, అనుభవంలోకి వచ్చిందా, భగవంతుడు అలా చెయ్యగలని అనుభవంలోకి వచ్చిందా? మా చౌదరి గారు ఎత్తారు. కాబట్టి అనుభవంలోకి రావాలి. అలా సాయిబాబా వారు అనేక మందికి అనేక సార్లు అటువంటి ప్రత్యక్ష నిదర్శనాలు ఇవ్వడం ద్వారా ఆస్తికత్వాన్ని నిలబెట్టాడు. ఎలా? బాబాగారు ఆ రోజుల్లోనే షిరిడీలో ధునిలో చెయ్యి పెట్టి 300 కిలోమీటర్ల దూరంలో పండరీపురంలో మంటల్లో పడిపోతున్న ఒక పసిపాపను కాపాడాడు. అంటే ఆయన ఉన్నది ఎక్కడ? షిరిడీలో మసీదులో, కానీ కాపాడబడింది ఎక్కడ? ఎక్కడో పండరీపురంలో. ఎలా జరిగింది? భగవంతుడు సర్వవ్యాపి అనే సత్యాన్ని నిరూపించాడు బాబా. అలాగే ఆత్మ వేరు శరీరం వేరని భగవద్గీత చెప్పింది, బాబా నిరూపించాడు. ఎలా? 72 గంటల పాటు శరీరంలోని ఆత్మను వేరు చేసి ఇతను చనిపోయాడు అని ఇంగ్లీష్ డాక్టర్ డిక్లేర్ చేసిన తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి లేచి ఆత్మ శరీరం వేరు వేరు, ఆత్మను శరీరం నుంచి వేరు చేయవచ్చు అని ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా నిరూపించాడు సాయిబాబా. ఇలా బాబాగారు అనేకమైనటువంటి దైవ లీలల ద్వారా దైవశక్తిని ప్రయోగించి భక్తులందరికీ కూడా ఎస్, మానవాతీతమైన శక్తి ఒకటి ఉంది, అది ఏమైనా చేయగలదు, అదే పరబ్రహ్మ పరమాత్మ, అదే ఈనాడు సాయినాథ్ రూపంలో వచ్చింది. కాబట్టి సాయిబాబా గారు చేసిన లీలలు చూసి ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా లీలలు చేసి ఉంటాడు, ఖచ్చితంగా అవి జరిగి ఉంటాయి అనడానికి మనకు నిదర్శనం లభించింది. దాన్ని బట్టి ఆయన ఆస్తికత్వాన్ని నిలబెట్టడానికి, కాపాడడానికి, భక్తిని వ్యాపింపచేయడానికి అవతరించాడు. నిజంగా సాయినాథుల వారి అవతారం వచ్చిన తర్వాతనే మన ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు మాత్రం భక్తి మార్గంలో ఒక అద్భుతమైనటువంటి స్థితికి, గొప్ప అనిర్వచనీయమైనటువంటి స్థితికి చేరుకున్నారు. ఎంతో శ్రద్ధాభక్తులతో పాల్గొంటూ ఉన్నారు. అందుకని దాసగన మహారాజు అంటాడు స్తవన మంజరిలో, బాబా ఎంతోమంది మహాత్ములు అవతరించారు ఈ గోదావరి తీరాన, వాళ్ళందరూ కూడా అవతరణ ఎలా ఉంది అంటే గోదావరి యొక్క ప్రవాహంలా ఉంది బాబా, కానీ నీ అవతారం ఎలా ఉందంటే ఉప్పెనలా ఉంది బాబా అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఉప్పెన వచ్చిందంటే మొత్తం
మొత్తం కొట్టుకుపోతుంది, మొత్తం కమ్మేస్తుంది. అలా సాయితత్వం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉప్పెనలా కమ్మేసింది. అలాంటి ఒక సాయితత్వాన్ని మనం ఈనాడు అనుభవిస్తూ ఉన్నాం. సరే, సాయి హారతులు అన్నారు, హారతులు ఇంకోసారి చెప్పుకుందాం. ఇప్పటికి మాత్రం నాకు ఈ యొక్క గురువు యొక్క గొప్పతనం, సాయినాథుడి యొక్క గొప్పతనం, సాయిబాబా యొక్క అవతార కారణాలు మనం చెప్పుకున్నాం. ఇంకా ఎక్కువసేపు చెప్తే మీకు నాకు మర్యాద ఉండదు. ఈ యొక్క సాయి హారతులు అనేది మళ్ళీ మరొకసారి బాబా గారు ఆశీర్వదించి పంపించినప్పుడు చెప్పుకుందాం. ఎందుకంటే సబ్జెక్టు మళ్ళీ హారతులు అంటే దానికే గంటన్నర పడుతుంది. కాబట్టి నాకు 10 గంటలకు స్టేజీ వస్తే అప్పుడు నేను 12 దాకా ఈ అర్ధగంటలో వాటిని కూడా మీకు వివరించే ప్రయత్నం చేసేవాడిని. ఎక్కడైనా ఈ అర్ధగంట కాస్త అటు ఇటుగా అవుతూ ఉంటుంది, మాకు ఇది మామూలే. కాబట్టి మరొకసారి హేమాడ్ పంత్ చెప్పిన విషయాన్ని చెప్పి ముగిస్తాను. మానవ జన్మ లభించడం దుర్లభం దుర్లభం దుర్లభం, బ్రాహ్మణ జన్మ లభించడం ఇంకా దుర్లభం దుర్లభం దుర్లభం, సాయి భక్తుడిగా జీవించటం అన్నిటికంటే దుర్లభం, అన్నిటికంటే గొప్పది. ఆ మహాభాగ్యాన్ని పొందిన మనందరం చాలా అదృష్టవంతులం. ఒక్కసారి బాబా పాదాలు పట్టుకుంటే ఎన్ని జన్మలైనా మన చెయ్యి విడిచిపెట్టకుండా మనని నడిపిస్తాడు ఆ తండ్రి. మళ్ళీ మోక్షస్థితికి వెళ్ళే వరకు, జన్మరాహిత్య స్థితి వెళ్ళే వరకు మన చెయ్యి విడిచిపెట్టడు. దానికి తార్కాణం తన ముఖ్య భక్తుడైన శ్యామతో 72 జన్మల అనుబంధం నాకుంది అని చెప్పి బాబాగారు చెప్పాడు. కాబట్టి ఎన్ని జన్మలైనా బాబా మనను వదిలిపెట్టడు. అటువంటి గురుమార్గంలో ఉన్నాం. గుండె మీద చేసుకొని నిశ్చంతగా ఆనందంగా జీవించండి, కానీ శ్రద్ధాభక్తులతో జీవించండి. సినిమాకు 1 గంట లేటు వెళ్తే వెళ్ళండి, సత్సంగానికి మాత్రం గంట ముందు రావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సద్గురు సాయినాథుల వారికి, సాయి సేవదల వారికి, ఈ మందిర ట్రస్ట్ బోర్డు వారికి, మా పూజారి గారికి, జనార్దన్ రావు గారికి, సుబ్బారావు గారికి, సుబ్బారావు గారికి, వీరికి అందరికీ కూడా ముఖ్యంగా మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చాం, మేము ఎవరమో తెలియదు, కానీ వారు ఇల్లు మాకు వాడుకోవడానికి ఇచ్చి అన్ని విధాలా మాకు సహకరించిన సతీష్ గారికి, నా సోదరుడు రత్నాజీ గారికి, ఎందుకంటే సత్సంగాలని ఎక్కువగా ప్రేమిస్తూ వీలైనన్ని సత్సంగాలు రాష్ట్రంలో జరిపించాలి, సాయితత్వం గురించి, సాయిబాబా గొప్పతనం గురించి వీలైనంతగా అందరికీ తెలిసే చెయ్యాలి అనే మా సంకల్పానికి వారు కూడా తోడై ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు వారిని మరింత 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 అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ సద్గురు సాయినాథుల వారికి, నా గురుదేవుడు, నా తల్లి, నా తండ్రి, నా ప్రాణం, నా జీవం, నా సర్వస్వమైనటువంటి సద్గురు సాయినాథుల వారికి, నాకు శక్తి తగ్గిపోతుంది, ప్రయాణాలు చేయలేనేమో అనుకుంటే నువ్వేంట్రా చేయించేది నేను అని చెప్పి అన్ని చోట్లకు లాక్కొస్తూ సత్సంగాలు చెప్పే మహాభాగ్యాన్ని, ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఈ సత్సంగాలు చెప్పే భాగ్యం లభిస్తుంది, గురువు యొక్క గొప్పతనాన్ని కీర్తించే భాగ్యం లభిస్తుంది. కాబట్టి ఇది అన్ని విధాల వారి యొక్క కృపకు, ప్రేమకు నిదర్శనం. అర్హత ఉన్నా లేకున్నా వారు అనుగ్రహ వర్షం కురిపిస్తారని ముందు చెప్పాను కదా, అది నా విషయంలో కూడా వర్తిస్తుందని తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్.